అందరం ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో నుండి యోవేలు గ్రంథము 3వ అధ్యాయము 1-2 వచనాలు చదువుతామండి. యోవేలు గ్రంథము 3వ అధ్యాయము 1-2 వచనాలు చదువుతాం. ఆ దినములలో అనగా యూదావారిని యెరూషలేము కాపురస్తులను నేను చెరలో నుండి రప్పించు కాలమున అన్యజనులనందరినీ సమకూర్చి యెహోషాపాతు లోయలోనికి తోడుకొని పోయి వారు ఆయా దేశములలోనికి నా స్వాస్థ్యముగు ఇశ్రాయేలును చెదరగొట్టి నా దేశమును తాము పంచుకొనుటను బట్టి నా జనుల పక్షమున అక్కడ నేను ఆ అన్యజనులతో వ్యాజ్యమాడుదును. అదేవిధంగా ఒకసారి ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 15-16 వచనాలు చదువుతామండి. హెబ్రీ భాషలో హర్మెగిద్దోనును చోటుకు వారిని పోగు చేశాను. ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను. తాను దిగంబరుడిగా సంచరించుచున్నందున జల్లు తమ దిశములను చూతురేమో అని మెలకుగా ఉండి తన వస్త్రములను కాపాడుకున్నవాడు ధన్యుడు. మరి లేఖనాల దేవుడు రాయనే రంగం మీద ఉండి మనందరికీ ఆయన వివరించునుగాక. దయచేసి అందరూ కూర్చుందాం. చేరువచ్చిన మీ అందరికీ మహాగణుడు రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములండి. దేవుడు మీ అందరిని దీవించునుగాక. అందరిని ఆత్మీయంగా ఉన్న స్థితి కన్నా మరింత మెరుగైన స్థితిలోకి ఆయన కృప చొప్పున ఆయన మనల్ని నడిపించునుగాక. ఎంతమంది ఎదురు చూపుతూ ఉన్నారండి? ఇప్పుడు నేను ఎదురు చూపున వర్తమానం చదివారా? దాదాపు ఎన్నోసార్లు నేను గడిచిన దినాల కౌంట్ కూడా చేస్తే చాలాసార్లు ఎక్కువసార్లు రిపీట్ చేసిన మెసేజ్ ఎక్స్పెక్టేషన్ అని ఉంటుంది. చాలాసార్లు చెప్పాడు ప్రవక్త, అది రిపీటెడ్గా. దాని అర్థం ఏంటంటే మీరు ఏది ఎదురు చూస్తే దేవుడు మీకు దానినే ఇస్తాడట. అంటే ఒకవేళ ఇక్కడ వచ్చినప్పుడు దేవుడు నాతో మాట్లాడతాడు అని ఎదురు చూస్తే దేవుడు దానినే మీకు ఇస్తాడట. అయితే ఆయన అదే వర్తమానం కూడా చెప్తాడు. ఒకవేళ ఇక్కడికి వచ్చి అంటే మామూలుగా చెప్తున్నా మెసేజ్లో, ప్రీచర్ చెప్పే దాంట్లో ఏ పొరపాటు దొరకాలి అంటే ఒక్క పొరపాటైనా దొరుకుద్దా అని ఎదురు చూస్తే వాడికి అదే దొరికేట్టు చేస్తాడంట. నువ్వు ఏది ఎదురు చూస్తే దానినే నువ్వు పొందుకుంటావు. అయితే మరి ఇక్కడ నేను ఆయన ఆత్మ కొరకు ఎదురు చూడడానికి వచ్చాను. ఆయన యొక్క స్వస్థతను పొందడానికి, మరింతగా ఆయనలో ఎదగడానికి మనం ఏది ఎదురు చూస్తే దానినే దేవుడు అనుగ్రహిస్తాడట. కనుక మనం ఏం చేసినా ఏముండాలంటే ఎదురు చూపుతో చేయాలట. అంటే ఇప్పుడు ప్రార్థన ఒకవేళ సేవకులు ప్రార్థించేటప్పుడు ప్రార్థన కోసం వస్తే నిలబడేటప్పుడు ఒక ఎదురు చూపుతో నిలబడాలంట. ఏమనంటే ఎదురు చూపు అంటే అర్థం ఏంటంటే అది జరుగుద్దని మీకు గుండెల నిండా నమ్మకం ఉన్నప్పుడు ఏదో క్షణంలో జరిగిపోతుంది అది. అంటే మనం నేను ఇంతకుముందు ఒక స్టోరీ విన్నా. ఊరు మొత్తం వచ్చారంట ఒక చోట చేరి ప్రార్థించడానికి. ఎందుకంటే ఆ ఊరిలో వానలు పడట్లేదట. వానలు పడకపోయేసరికి ఎలాగన్నా మేమందరం కలిసి ప్రార్థిస్తే వాన పడుద్ది అని చెప్పారట. అనగానే ఊరు మొత్తం కదిలిరంగానే అందరూ మనలాగే ఎవరి కాళ్ళు అంటే అందరికి అర్థమయ్యేటట్టు చెప్తున్నాం, బైబిల్లో ఎన్ని పట్టుకొని వచ్చి కూర్చున్నారట. అందరూ బైబిల్, ఎందుకంటే వానలు లేవు చాలా రోజులు వానలు లేవు. కానీ దాంట్లో ఒక పిల్లోడు మాత్రమే గొడుగు పట్టుకొచ్చి కూర్చున్నాడట. అంటే గొడుగు పట్టుకొచ్చి నువ్వు కూర్చున్నాడు అర్థం ఏంటంటే ఇప్పుడు మేము ప్రార్థన చేస్తే ఏ క్షణానైనా జరిగిపోతుంది అది. కనుక మీరు ఏది చేసినా ఒక ఎదురు చూపుతో చేయాలట. నాకు ఆ మాట భలే తాకినది. ప్రవక్త ఏదో ఊరికే చెప్పడండి, ఏది చెప్పినా దాని వెనక ఒక అర్థం ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఆరాధన జరుగుతూ ఉంటే చేతులు ఎంతమంది ఎత్తుతారండి? అందరం ఎత్తుతాం. ఎందుకు ఎత్తుతామంటే ఎత్తాలి కాబట్టి ఎత్తుతాం. కానీ ఎదురు చూపుతో ఎత్తే వాళ్ళు ఎవరిని ఉంటారా? ప్రవక్త మాట ఇఫ్ యూ మీన్ అంటాడు. అంటే నీ అర్థం అదైతే అనేక మంది చేతులు ఎత్తుతారు. కానీ నువ్వు చెయ్యి ఎత్తినప్పుడు నీ అర్థం ఏమి ఉండాలంటే, ప్రభా ఎవరెత్తారు ఇదంతా కాదు, నేను ఎందుకు ఎత్తానంటే నేను సరెండర్ అయిపోతానని ఎత్తాను ప్రభా. నువ్వు చెయ్యి ఎత్తుగా ఎగిరేత్తక్కర్లేదు, కానీ జస్ట్ నీ హృదయంలో ఆ మీనింగ్ ఉండాలంటే, అర్థం ఉండాలంటే. ఏమనంటే ఎందుకు ఎత్తావంటే
నీ హృదయంలో ఎవరు ఎత్తుపోయినా చుట్టూ అల్లకల్లోలంగా ఉన్నా, ఎవడు పట్టించుకోకపోయినా, పాస్టర్ గారు చూసినా చూడకపోయినా, నీకు అర్థం ఉండాలి. చేయొద్దు ఏమంటే దేనికైతే ఉంటే నేను సరెండర్ అయిపోతున్నాను ప్రభువా. ఇక్కడ ఎంతమంది చేతులన్నా దాటి వెళ్ళిపోతాడు, కానీ నువ్వు అర్థంతో ఎత్తితే నీ చేతిని దాటి వెళ్ళలేడండి. అంటే మరి ఇప్పుడు ఎత్తపట్టు కోసం కూడా మనం ఏం చేయాలంటే ఎదురు చూస్తూ ఉండాలట. ఎందుకని ఎత్తపట్టు జరగట్లేదంటే చాలాసార్లు ప్రభు చెప్పాడు, ఇంకా రెడీ అవ్వట్లేదండి. అంటే రెడీ అయిపోతే మనం ఎదురు చూడడం ప్రారంభిస్తాం. ఏదైనా ఫిక్స్ అయిపోయింది అనుకోండి, అంటే నిజానికి ఆ స్థితిలో ఆరాధన స్థలానికి వస్తే ఏ క్షణమైనా ఏదైనా జరగచ్చు అనే ఎదురు చూపుతో రావాలి ఇక్కడికి. ఎందుకంటే మనం ప్రార్థిస్తున్నామంటే సంపూర్ణం ఇదేంటంటే కేవలం విశ్వాసం మీద నడిచేదే అండి క్రైస్తవం అంటే. అంటే చూసేదాని మీద నడిచేది కాదు, వినేదాని మీద నడిచేది కాదు, కానీ కేవలం మన హృదయంలో నమ్మిక. నువ్వు ఏది నమ్మితే దేవుడిని కదిస్తాడు దాన్ని. ఏమి నమ్మచ్చు అంటే ఏదైనా నమ్మచ్చు. ఆయన వాగ్దానం చేసింది, ఆయన కృపను బట్టి ఆయన అనుకున్న రీతిలో మనల్ని ఆయన రాజ్యం చేరినంత వరకు ఆయన మనల్ని నడిపించును గాక. ఎంతమంది ఆత్మీయంగా ఇంకా ఎదగాలని కోరుతున్నారు? ఆరోగ్యంలో మరింత ఎదగాలని కోరుతున్నారు? మరి ఈ రాత్రి కాలం ముందు వెళ్ళేటప్పుడు కూడా దేవుడు మనతో మాట్లాడాలని కోరుతున్నారా? మీకన్నా ఎక్కువ ఎదురు చూపు నేను చూస్తున్నా. కారణం ఎందుకంటే పొద్దున 5 వరకు మెలుకున్నా, ఇదిగో దొరికేస్తుంది పాయింట్. రాత్రి 10 నుండి 5 వరకు కన్ను మీద నేను కనీసం ఒక్క నిమిషం కూడా పనుకోలేదు. అలా మెలుకు ఉండి 5 తర్వాత తెలిసింది నేను అనుకున్న పాయింట్ ఇంకా దొరకలేదని. ప్రేయర్ చేశారు, టైం అయింది, ఆఫీస్కి వెళ్ళా, తిరిగి వచ్చా. మరి దేవుడు ఏం మాట్లాడుతుంటే నాకు తెలియదు ఆ విషయం. కానీ ఒక నమ్మికున్నది ఏమంటే వాగ్దానం చేసిన ఆయన మాటికి ఒకటని కూడా, ప్రభువా నువ్వు వాగ్దానం ఇచ్చావు కనుక ఏం జరిగినా వెనకపోయేది లేదు, కానీ ఎర్ర సముద్రమైనా, యోర్దాన్ అయినా, ఎరుకు అయినా, అర్థమైనా అర్థం కాకపోయినా మన దేవుడు ముందుకే నడిపించును గాక. అయితే మరి ఈరోజు నేను మీ ముందు నుంచి ఒక చిన్న వాక్యాంశం అండి, చాలా చిన్న కార్యం, కానీ దేవుడు అందరికీ అర్థమయ్యేట్లు దేవుడు దయ చూపును గాక. మరి గడిచిన వారం ముందు నేను మిమ్మల్ని ప్రశ్న అడగకూడదు, కానీ అడుగుతున్నాను. గడిచిన బుధవారం ముందు విన్న వాక్యాంశం ఎవరికైనా గుర్తుందా? జీవమార్గము, హరమెగుద్దోనికి మార్గం, రెండింటి దారుల గురించి. సరే, ఎంతమంది జీవ మార్గంలో నడుద్దామని కోరుతున్నారు? కనుకే కదా ఈ స్థలానికి వచ్చామండి. అయితే జీవ మార్గంలో నడవాలంటే అప్పుడు జస్ట్ ఒక 4 పాయింట్స్ చెప్పాను, చాలా సింపుల్ 4 పాయింట్స్ దాంట్లో తీసుకున్నాను. మొట్టమొదట, నీకేం జరిగినా నీ జీవితంలో ఆయనే నీకు ఆశ్రయపురమై ఉండాలి. ఏం జరిగినా ఆయన మీద నువ్వు ఆధారపడే వ్యక్తివై ఉండాలి. అదేవిధంగా మరి ఇంకా నువ్వు నీ తోటి విశ్వాసం కూడా నువ్వు గౌరవించే వ్యక్తివై ఉండాలి. అంటే ఎవరిలో దైవత్వం ఉందో గుర్తించగలిగిన స్థితిలో నువ్వు ఉండాలి. తర్వాత నీ ఆలోచనకర్త ఎవరు కాదు, కానీ ఆయన నీకు ఆలోచనకర్త అవ్వాలి. ఆలోచనకర్త అనేది చాలా 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 ప్రాముఖ్యమైన కార్యం అండి మన జీవితాలు. అంటే మనకి చాలాసార్లు ఏంటంటే కొన్ని సబ్జెక్టులు అయిన తర్వాత విన్నాం అనుకుంటాం, కానీ ఇది వినడం కాదు ఇక్కడ కావాల్సింది, అప్లై చేయడం అవసరం. అంటే మనకి ఎట్లా అంటే కడుపు నొప్పికి ఏ టాబ్లెట్ వేస్తారో తెలుసు, కానీ వేసుకోకపోతే ప్రయోజనం ఏముంది? తలనొప్పికి ఏ టాబ్లెట్ వేస్తారో తెలుసు, కానీ వాడకపోతే ప్రయోజనం ఏముంది? గనుక ఈరోజు వాక్యం తెలియదు అంటే తెలియకపోవడం సమస్య కాదు, తెలుసు కానీ ఏం చేయం. ఇప్పుడు ఆయింట్మెంట్ ఇచ్చారు హాస్పిటల్లో, మెడికల్ షాప్లో ఇచ్చామంటే నీకు కాళ్ళ మీద ఎప్పుడైతే నీకు ఆ దెబ్బ తగిలింది ఆయింట్మెంట్ అంటే నాకు ఆయింట్మెంట్ తెలుసు అన్నావు, కానీ దెబ్బ అక్కడే ఉంది. నీకు ఆయింట్మెంట్ తెలిస్తే సరిపోదు, నువ్వు ఆయింట్మెంట్ కొనాలి, అది తీసుకోవాలి, నీ కాలికి తగ్గే వరకు. సుదర్శ్ రాయాలా అంటే మీరు గమనించండి, ఎప్పుడైతే ఇశ్రాయేల్ని ఆ మొట్టమొదటి నిర్గమంలో అక్కడి దేవుడు ఐగుప్తు నుండి విడిపించేటప్పుడు ఆయన చెప్పినది, మీ మధ్యలో ఒక గొర్రెపిల్లను వధించిన తర్వాత రక్తాన్ని ఫోటో తీసి ఫ్రేమ్ కట్టి పెట్టమని చెప్పలా. ఆ రక్తాన్ని తీసి ఏం చేయాలంటే ఖచ్చితంగా మీ గుమ్మాలకి దానిని రాయాలి. ఆవిడే మోషే గురించి నాకు తెలుసు అబ్బా, చాలాసార్లు చదివాను మెసేజ్ బుక్లో. బ్లడ్ గురించి నాకు నీవు తెలిస్తే సరిపోదు. ఇక్కడ మెసేజ్లో ఎందుకు ఫెయిల్ అవుతారంటే అందరికీ తెలుసు, కానీ ఎవరు అప్లై చేయరు. ఇప్పుడు ఎవరు కావాలంటే సరే ఈ రక్తాన్ని బకెట్లో పెట్టి చూస్తే ఏం రాదు, రక్తం కానీ ఇప్పుడు ఈ రక్తం ఏమవ్వాలి? గుమ్మానికి రాయబడాలి, నీ హృదయానికి రాయబడాలి, నీ కుటుంబానికి రాయబడాలి. ఒకరు చెప్పారు ఆ రక్తాన్ని కానీ టీవీ మీద రాస్తే టీవీ మాయమైపోద్దట. అంటే నువ్వు దేనికి అప్లై చేస్తే అది అక్కడ పాపం ఏది ఉంటే అది పోవాలి, అది అక్కడ ఏ దోషమున్నా పోవాలి, అక్కడ విడుదల అనేది జరగాలి అక్కడ. ఇదంతా ఎప్పుడంటే నువ్వు అప్లై చేసే విధానం మీద ఆధారపడి ఉంటుందంట. అయితే ఇప్పుడు వాక్యాన్ని మనం ఏం చేయాలి? నిజంగా మన జీవితాల్లో
పొద్దున్న లేచినప్పటి నుండి రాత్రి వరకు ప్రతి విషయంలో ఆయన్ని ఆలోచనకర్తగా తీసుకుంటే లైఫ్ చాలా డిఫరెంట్గా ఉంటుందండి. ఈరోజు మన కాలంలో కూడా దేవుడు ఒక ప్రవక్తను పంపాడండి. రెండు ఆలోచనల మధ్యలో మనం ఉన్నామండి. ఒకటి అందరితో ఏకమవ్వడానికి, ఒకటి లోకం నుండి సంపూర్ణంగా నిన్ను వేరు చేసి వాక్యం యొక్క బాటలో నిన్ను నడిపించడానికి, వెలుగు యొక్క బాటలో నిన్ను నడిపించడానికి, శక్తితో పరిశుద్ధాత్మతో ఆయన యొక్క అడుగుల్లో నడవడం కొరకు. ఏ అడుగులు? ఇమ్మానుయేలు యొక్క రక్తంతో నింపబడిన ముద్రలు కలిగిన అడుగుల్లో మనం నడవడం కొరకు ఇద్దరు ఆలోచనకర్తలు భూమి మీద నడుస్తూనే ఉన్నారు. ఒక ఆలోచనకర్త పరిశుద్ధాత్ముడు. ఎక్కడున్నాడు పరిశుద్ధాత్ముడు? ఈరోజు గొప్ప గొప్ప మందిరాల్లో లేడు, కానీ సామాన్యమైన ప్రజల మధ్యలో సామాన్యంగా సంచరిస్తూ ఉన్నాడు, సామాన్యంగా కార్యాలు జరిగిస్తున్నాడు. కానీ ఆయన సామాన్యుడు కాదు, అసామాన్యుడైన దేవుడు అండి. సామాన్య ప్రజల కొరకు తను తానే తగ్గించుకొని ఆయన వచ్చాడు మన మధ్యలో. ఎంతమంది ఆలోచనకర్తకి ఏకీవించడానికి ఇష్టపడుతున్నారు? రెండు ఆలోచనలు మన మధ్యలోనే ఉన్నాయి. ఒకటి లోకంతో నువ్వు కలిసిపోనే ఆలోచన. నువ్వు కారణం ఏంటంటే చాలామంది అంటే మెసేజ్ బిలీవర్స్ ఉంటారు, చాలామంది టెబర్నకల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ చర్చి విశ్వాసులు ఉంటారు, కానీ కొంతమంది క్రీస్తు యొక్క విశ్వాసులు ఉంటారండి. టెబర్నకల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ విశ్వాసులు ఎవరయ్యా అంటే 4 గోళ్ల మధ్యలోకి వచ్చిన తర్వాత విశ్వాసకి అచ్చు గుద్దినట్టు సరిపోతారట. అసలు ప్రింట్ దించేస్తాం. యాక్టింగ్ ఎట్లుంటుందంటే మామూలుగా ఉంటుంది యాక్టింగ్. బిలీవర్ ఎలా ఉంటాడు అట్టు దించేస్తాం ప్రింట్. వీళ్ళు టెబర్నకల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ విశ్వాసులు వారు కాదండి. కానీ ఇప్పుడు మనకు కావాల్సినది క్రీస్తు యొక్క విశ్వాసులు కావాలి. వారు క్రీస్తు యొక్క దేహంలోని భాగస్థులు కనుక వారిలో ఎవరి రక్తం ఉన్నది? ఆయన రక్తమే ఉన్నది కనుక, అపవిత్రపరచబడిన రక్తం వారిలో ఉన్నది కనుక నువ్వు వారిని చర్చిలో చూసినా ఒకేలాగుంటారు, బయటకు పోయినా ఒకేలాగుంటారు, లోకల్లో ఉన్నా ఒకేలాగుంటారు, ఉద్యోగ స్థలంలో ఒకేలాగుంటారు. ఎక్కడికి వెళ్ళినా వారిలో ఏం కనబడుతూ ఉంటుందంటే పరిశుద్ధాత్మ యొక్క తీవ్రత వారిలో కనబడుతూ ఉంటుందండి. కారణం మీరు ఆదాపోస్తుల మధ్యలో చూడండి, అనేక మంది కూర్చున్న స్టెఫను గురించి ఒక సాక్ష్యం ఉంటుంది. స్టెఫను పరిశుద్ధాత్మతోనూ కృపతోనూ నిండిన వాడై, అతను ఇంకా పాస్టర్ కాదు, అతను ఒక అపోస్టల్ కాదు, అతను ఒక ఇవాంజలిస్ట్, అంటే ఇంకా మీరు అతను ఒక డీకన్గా ఎంపిక చేస్తారు. కానీ అతని దగ్గర మీరు కానీ గమనిస్తే రోషం వచ్చే మాట ఏమనంటే, కానీ అతనిని సూచక్రియలు వెంబడిస్తున్నాయి, అద్భుతాలు వెంబడిస్తున్నాయి. ఆయన యొక్క సూచక్రియలు అతను వెంట వెళ్తున్నాయి. కారణం ఏంటంటే అతనిలో ఉన్నది ఏ ఆలోచనకర్త అంటే, నువ్వే స్థలానికి వెళ్ళినా నువ్వెలా ఉండాలంటే దేవుడు ఇప్పుడు కోరేది ఎత్తైన స్థలంలో ఉన్న వెలిగే దీపంలాగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఇది కొంచెం కింద మంచం కింద ఉన్నది కాదు. 4 గోడలు 4 డోర్లు వేసిన తర్వాత మంచి క్రిస్టియన్ ఇది కాదు. కానీ ఎక్కడ పెడుతున్నాడంటే ఎత్తైన స్థలంలో దేవుడు పెట్టాలని కోరుతున్నాడు ఆయన. ఎంతమంది మండుచు ప్రకాశించే దీపాలుగా ఉండాలని కోరుతున్నారు. అయితే ఇటువంటి సమయంలో ఇప్పుడు లోకం 2 దారులు ఎంచుకోవాలి. ఒకటి పోతే హర్మెగెత్తుకోని కన్నా పోవాలి, లేకపోతే జీవపు మార్గానికి పోవాలి. అయితే మీరే మార్గానికి వెళ్దాం అనుకుంటున్నారు? పక్క హర్మెగెత్తోని దారి కూడా నాకు కావాల్సి అంటే ఎంచుకోండి. ఇప్పుడు మాటికి భలే సులువుగా ఉంటుంది, చాలా ఫ్రీగా ఉంటుంది, చాలా విశాలంగా ఉంటుంది. మీకు ఏది నచ్చితే అది చేయొచ్చు, మిమ్మల్ని ఎవరు ఆపరు. నీకు అంటే నా తలకి నాకు ఇది తోచిన చెయ్యి. ఎందుకంటే విశ్వాసులకి రోజున విశాల హృదయ సేవకులు కావాలంట. ఎవరండి? హార్ట్ ఎలా ఉండాలంటే ఎక్స్పాండ్ అయిపోతూ ఉండాలంట. పాస్టర్ గారు ఇలా పలానా పేరంటానికి వెళ్ళొచ్చా అంటే ఒకవేళ అడిగితే హృదయం ఏమైపోవాలి? ఇప్పుడు రబ్బర్ లాగా సాగిపోతూ ఉంటే విశాల హృదయం. కానీ సహోదరుడా, ఈరోజు అది విశాల హృదయం, కానీ ఒకరోజు మండే అగ్నిగుండంలో నిన్ను పెడుతుంది అక్కడ. కానీ ఈరోజు ఇరుకున్న మార్గంలో పోరాడడానికి ప్రయత్నించు, ఒకరోజు బంగారపు రాజవీధిలోకి నడుపుతుంది. అది 12 గుమ్మాలు కలిగిన పట్టణంలోకి నేను నడిపిస్తుంది. అక్కడ జీవవృక్షాలున్న పట్టణంలోకి నడిపిస్తుంది. ఏడుపు లేదు, మరణం లేదు, దుఃఖం లేదు, పాపం లేదు, ఏమీ లేదు. కానీ అక్కడ నిరంతరం సంతోషంతో ముగుస్తుంది. 2 దారులు ఎక్కడున్నాయి? సుదర్శ ఎవరే దారిలో పోతున్నారు ఎలా తెలుస్తుంది? ఎవరు పక్కనోడికి తెలియదు, వారికే తెలుస్తుంది. నేనే దారిలో పోతాను నీకు తెలియదు, మీరే దారిలో పోతున్నారు నాకు తెలియదు. కానీ ఎవరు ఏ దారిలో పోతున్నారు ఎవరికి తెలుస్తుంది అంటే నీ అంతరంగంలో ఉన్నదానికి తెలుస్తుంది లోపల. నేను నిజంగా కరెక్ట్గా బలిపీఠం మీద నచ్చిన ప్రతి వాక్యానికి దేనికి ఆమేన్ అంటున్నాను, అలాగే నేను జీవిస్తున్నానా? ఇది ఎవరు చెప్తారు నీకు? నీతో ఎవరైనా అబద్ధం చెప్తారు, కానీ నీ మనస్సాక్షి నీకు ఎన్నడూ అబద్ధం చెప్పదు. అది గనుక దాన్ని ఎన్నడూ కాల్చేయమాకండి. కాల్చడం అంటే తెలీదా? చాలామంది చంపేస్తారు మనస్సాక్షిని. ఎప్పుడైతే నువ్వు తప్పు చేస్తావో అది వెంటనే చెప్పుద్ది నువ్వు మిస్టేక్ చేసావని. అప్పుడు మనం ఏం చేయాలి? గన్నుపెట్టి పుచ్చుకొని ఊరుకా అని చెప్పకూడదు దాన్ని. అది నిన్ను హృదయాన్ని నీకు ఎప్పుడైతే డోర్ కొడతా ఉంటుందో ప్రతిసారి నువ్వు డోర్ ఓపెన్ చేయాలి దానికి. సరే, వాక్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించిన గాక. ఎంతమంది నాతో పాటు ఉన్నారండి? ఎంతమంది వాక్యంతో పాటు ఉన్నారండి? అయితే మనం చదివింది ఏ గ్రంథం చదివాం? ఒకసారి తీస్తారా? ఒకసారి చదువుదాం.
ఆ దినములలో అనగా యూదా వారిని యెరూషలేము కాపురస్తులను నేను చెరలో నుండి రప్పించు కాలమున అన్ని జనులందరినీ సమకూర్చి యెహోషాపాతు లోయలోనికి తోడుకొని పోయి వారు ఆయా దేశస్తుల్లోనికి. చాలు బ్రదర్, మనం ఎన్నో అధ్యాయం అని చదివింది ఇది? ఏ గ్రంథం? ఎన్నో అధ్యాయం? యోవేలు గ్రంథం 3వ అధ్యాయం. ఇది ఏ యుద్ధాన్ని గురించి మాట్లాడుతున్నదంటే హర్మెగిద్దోన్. మీరెవ్వరూ కలవరపడబాకండి, దయచేసి వాక్యం మీద మీరు ధ్యాస ఉంచండి. ఈ 3వ అధ్యాయం 1వ వచనంలో దేని గురించి చెప్పబడుతున్నదంటే యూదులందరినీ, యాక్చువల్గా మనందరికీ తెలుసు యేసు ప్రభు చనిపోయినప్పుడు యూదులు చేసిన అతి గొప్ప పాపాల్లో ఒక పాపం ఏదయ్యా అంటే, వారు ఎప్పుడైతే యేసు ప్రభుని సిలువకు అప్పగించేటప్పుడు ఈ రక్తం మా మీదను మా పిల్లల మీదను ఉండును గాక, ఆ ఒక్క మాటే వారిని వినాశనానికి అప్పగించినదండి. అప్పుడు నుండి క్రీస్తు ఆయన ఏ వైపు తిరుగున్నారంటే ముఖాన్ని అటువైపు చాపాడైన, కానీ తన తేజోకాంతిని అన్ని జనులైన మన వైపు దేవుడు కుమ్మరించాడండి. 2000 సంవత్సరాలుగా ఆ కాంతి మన మధ్యలోనే దేవుడు విడువకదాన్ని. అయ్యా, ఆ కాంతిలో ఆరోగ్యం ఉన్నదండి, ఆ కాంతిలో వాగ్దానాలు ఉన్నవండి, ఆ కాంతిలో భద్రత ఉన్నదండి, ఆ కాంతిలో నిబంధన ఉన్నదండి, ఆ కాంతిలో నీ పరిశుద్ధాత్మ నిశ్చయత దానిలో ఉన్నదండి. ఎక్కడ? దేవుడు మన మధ్యలో ఉంచాడు ఆయన. కానీ ఇప్పుడు ఈ 3వ అధ్యాయం కారణం ఏంటంటే, ఈ లేఖనాల్లో ఒక మాట ఉంటుంది, ఎఫ్రాయిము నా ముద్దు బిడ్డ. ఈ బైబిల్లో ఒకవేళ పొరపాటు చేసినా కొట్టినా కూడా దేవుడు హృదయం ఎలా ఉంటుందంటే, నేను కొట్టినా సరే, నిన్ను గాయపరిచినా సరే నీకు దూరంగా నేను పోలేను. ఏ దేశంతో చెప్పట్లే, కానీ ఇశ్రాయేలు విషయంలో దేవుడు మాట ఎలా ఉంటుందంటే, కొట్టేది ఆయనే, సరిదిద్దేది ఆయనే, కానీ అలానే అలా దాటి వెళ్ళిపోలేడు ఆయన. జ్యేష్ఠ పుత్రుడు ఇశ్రాయేలీయుడు ఆయనకి. అయితే ఇప్పుడు ఈ టైం దేవుడు, కానీ చెప్పాలంటే ఇశ్రాయేలు గొప్ప, మనం గొప్ప అంటే కృప అయితే అక్కడికన్నా ఎక్కువ విస్తారంగా మన మధ్యలో కుమ్మరించబడిందండి. వారైతే సింబల్స్తో మిగిలిపోయారు. సింబల్స్ అంటే ఒక పరిశుద్ధ స్థలం, ఆవరణం, అతి పరిశుద్ధ స్థలం, 7 దీపాల స్తంభాలు, అక్కడ మన్నా. కానీ ఇవి ఎందుకు చేశారో వాళ్ళు ఎవరికీ తెలీదు. కేవలం వారు సూచనల మధ్యలో మాత్రమే మిగిలారు. కానీ వాస్తవాలు ఎక్కడున్నాయి తెలుసా? ఆ వాస్తవమైన స్థలంలో దేవుడు మనల్ని నిలబెట్టాడండి ఆయన. అయితే ఇప్పుడు ఒక టైం రాబోతున్నది. ఏ టైం అంటే, ఎప్పుడు లేఖనాల్లో ఒక మాట ఉంటుంది, ఇది నేను గడిచిన నెలలో కూడా ఒకసారి చెప్పాను. అది ఒక వ్యక్తిని పడగొట్టడం కొరకు దేవుడు సమయాన్ని కనిపెట్టి పడగొడతాడంట. వెంటనే పడగొట్టాడు. టైం వెయిట్ చేసి పడగొడతాడంట. కానీ ఆ వ్యక్తి ఎప్పుడైతే తిరిగి పశ్చాత్తాపంతో దేవుడి పాదాల దగ్గర అడిగి, దేవుడి పాదాల దగ్గర గోసాడి, దేవుడి పాదాల దగ్గర నలిగిపోతే ఆ వ్యక్తిని నిలబెట్టడం కొరకు కూడా సమయం కనిపెట్టి నిలబెడతాడంట ఆ వ్యక్తిని. దానికి కావాల్సిన అట్మాస్ఫియర్, కావాల్సిన వాతావరణం, కావాల్సిన పరిస్థితులు అవన్నీ చుట్టూ చేర్చి అప్పుడు తిరిగి ఏ వ్యక్తి పడగొట్టలేనంత ఎత్తులో నిలబెడతాడండి దేవుడు. ఇప్పుడు ఇశ్రాయేలుడు ఒకప్పుడైతే వీరు చెల్లా చెదురు చేయబడ్డారు. కానీ ఈ సమయం ఏంటంటే, ఇప్పుడు యోవేలు గ్రంథం 3వ అధ్యాయంలో దేవుడు మాట్లాడేటప్పుడు, నేనే వారిని ఇతర దేశాలకి తరిమివేశా, కానీ ఇప్పుడు ఒక సమయం నేను తెప్పిపోతున్నా. ఏ దేవుడినైతే ఇతర దేశాలకి తరిమివేశానో ఇప్పుడు ఇతర దేశాల్లో వారిని ఉంచను, కానీ ప్రతి స్థలంలో నుండి, అడవుల్లో ఉన్న వెనక వారిని తీసుకొని వస్తా నేను, శత్రు దేశంలో ఉన్న వెనక వారిని తీసుకొని వస్తా నేను, లోయల్లో ఉన్న వెనక వారిని తీసుకొని వస్తా నేను, కొండల్లో ఉన్న వెనక వారిని తీసుకొని వస్తా. కారణం, వారి దేవుణ్ణి నేనే అని చెప్పి ఇక తిరిగి వారు ఎన్నడూ పాపం చేయకుండానట్లుగా వారికి నేనే, అబ్రాహాము దేవుడు నేనే అని మళ్ళీ నేను రుజువుపరుచుకుంటా. ఈ టైం ఏంటంటే రిస్టోరేషన్, మళ్ళీ తిరిగి నేను వారి వైపు తిరుగుతానని చెప్పేస్తాము. యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం, 2వ వచనం ఒకసారి చదువు. 2వ వచనం, అన్యజనులందరినీ సమకూర్చి యెహోషాపాతు లోయలోనికి తోడుకొని పోయి, యెహోషాపాతు యొక్క లోయలోనికి తోడుకొని పోయి, వారు ఆయా దేశములలోనికి నా స్వాస్థ్యమగు ఇశ్రాయేలును చెరగొట్టి నా దేశమును తాము పంచుకొనుటను బట్టి నా జనుల పక్షమున అక్కడ నేను ఆ అన్ని జనులతో వ్యాజ్యమాడుదును. చాలు బ్రదర్. యోవేలు గ్రంథం 3వ అధ్యాయం హర్మెగిద్దోను గురించి మాట్లాడుతున్నదండి. దేని గురించి? ఎంతమందికి అర్థమైంది? రాయనా లేకపోతే చెప్పుకుంటూ వెళ్ళనా? నేను రాసేదానికన్నా చెప్తాను, మీరు రాసుకోండి. నాకు ఎలాగో సరిగ్గా రాయడం రాదు. ఇంగ్లీష్లో అంటే రాయగలను, తెలుగు మన వల్ల కాదు. కానీ ఇప్పుడు ఆ బండిరా ఎక్కడో ఉంది, మిగతా లెటర్లు ఎక్కడికి వెళ్తాయి. యోవేలు గ్రంథం 3వ అధ్యాయం వచ్చి మాటికి హర్మెగిద్దోను యుద్ధం గురించి మాట్లాడుతున్నది.
ఇదే గ్రంథంలో 3 ప్రాముఖ్యమైన కార్యాలు ఉన్నాయండి. ఒక్కొక్క అధ్యాయం ఒక్కొక్క కార్యాన్ని బయటికి తీసుకొస్తున్నది. అసలు బైబిల్లో ఆ టేస్ట్ అర్థమైతే ప్రవక్త ఒక మాట అన్నాడు, 7 సీల్స్ ఓపెన్ అయిన తర్వాత బైబిల్ ఒక కొత్త బైబిల్గా మారిపోయినది అన్నాడు. ఎందుకంటే యోవేలు గ్రంథం మనం ఇంతకుముందు ఎన్నిసార్లు చదివామంటే చాలాసార్లు చదివాం. కానీ దీనికి ప్రకటనకి ఒక ముడిపడిపోయిన గ్రంథం అండి ఇది. యోవేలు గ్రంథం దేంతో ముడిపడిపోయినది బ్రదర్? దేనికని ముడిపడిపోయినది? దేవుడు ఎందుకు అలా రాశాడంటే 7 సీల్స్ ఓపెన్ అయిన తర్వాత ఎప్పుడైతే ప్రవక్త అంటే ఇప్పుడు మరి గడిచిన దినాల్లో సేవకులు చెప్పుకుంటూ వస్తున్నారు వాటిని, ఆ 7 ముద్రలు ఓపెన్ అయిన తర్వాత వధువు ఎలా చెక్ చేయాలి, అది కరెక్టా కాదా అంటే మనం ఎవరినో అడిగి చెక్ చేయం, తిరిగి ముందున్న లేఖనాల్లోకి వెళ్ళి ఆ విధంగా ఉందా లేదా అని ఎతికి మనం చెక్ చేయాలి. ఎంతమంది ఉన్నారండి? ఎందుకంటే కొంతమంది ఉంటారు వాక్యం విన్న తర్వాత అంటే ఫాస్ట్ ఫుడ్ టైప్ అనమాట. ఇంట్లో ఇప్పుడు వండే తక్కువైపోయినది కదా, మొత్తం ఆల్రెడీ ఎవరు వండి పెడతారు, నైట్ అవ్వగానే ఫుడ్ కోర్ట్ వాళ్ళు వండి పెడతారు. మన పని ఏంటంటే అక్కడికి వెళ్ళిపోయి ఎంతో కొంత డబ్బులు ఇచ్చేసి మొత్తం తినేసి వచ్చేయడం. సేమ్ స్పిరిచువల్ కూడా అదే ఉంటుందండి. బెరాయ సంఘం గురించి చూడండి, ఒక బైబిల్లో ఉండి ఒక కార్యాన్ని పౌలు ఎప్పుడైతే వివరిస్తాడో వారు ఫాస్ట్ ఫుడ్లో తినేసినట్టే వెళ్ళిపోరాళ్ళు. కానీ ఇంటికి వెళ్ళి లేఖనాలు అలా ఉన్నాయా లేవా, ఈ లేఖనాల్లో ఉందా లేదా అలాగా. మనం దేనికి అలవాటు అంటే ప్లేట్ చూసామా, పడేసామా, చేతులు కడుక్కున్నామా, ఎక్కడితో అయిపోయిందా. కానీ అలా ఉంటే సోమరి క్రైస్తవుడు అని అర్థం అంట. నువ్వు ఒక లేఖనం వింటే నువ్వు ఇంటికి పోయి మళ్ళీ తిరిగి చదవాలి దాన్ని. ఏమనంటే సేవకులు చెప్పింది నిజంగా ఇలాగుందా లేఖనంలో లేదా అని. అయితే ఈ 7 ముద్రలు వివరించిన తర్వాత ఈ కార్యాలన్నీ ఎక్కడున్నావంటే మీరు వెళ్తే పాత నిబంధన మొత్తం అసలు ఓల్డ్ టెస్టిమెంట్ మొత్తం మీరు కదిపితే ఏ అధ్యాయం కనబడినా అది కదులుతూనే ఉంటుంది అది. అయితే అందరికి అర్థమయ్యేట్లు దేవుడు దయ చూపును గాక. నేను 2 పార్టీస్తోనూ నేను అంటే ఇద్దరికి దేవుడు న్యాయం జరుగునట్లు దేవుడు దయ చూపును గాక. అర్థం చేసుకునే వారికి, అర్థం చేసుకోలేని వారికి ఇరుపక్షాల దేవుడు దయ చూపును గాక. అయితే ఎప్పుడైతే యోవేలు గ్రంథం 3వ అధ్యాయం హర్మెగిద్దోను గురించి మాట్లాడుతుందనమో ఇది ప్రకటన 16తో సమానం అండి. 16లో ఒకసారి చదవండి, నోట్ చేసుకునే వాళ్ళు నోట్ చేసుకోండి, నేను మళ్ళీ మిగతాది నేను వాక్యం చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. ప్రకటన 16 15 వచ్చిన హెబ్రీ భాషలో హర్మెగిద్దోను చోటుకు వారిని పోగు చేశాను. ఈ సమయంలో వధువు భూమి మీద ఉండదండి. ఆ సమయానికి వధువు దేవుని యొక్క రాజ్యంలో ఉంటుంది. చదువు. ఇదిగో ఈ హర్మెగిద్దోనులో మళ్ళీ తిరిగి అది దాని కొనసాగి తర్వాత చూద్దాం. అది ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను తాను దిగంబరుడుగా. బ్రదర్ అక్కడి వరకు చాలు. అయితే సేమ్ ఇదే బుక్ని ఇప్పుడు యోవేలు గ్రంథం 3ను వదిలిపెట్టి కొంచెం ముందుకెళ్తే ఈ యోవేలుకు ముందు యోవేలు 2వ అధ్యాయం, యోవేలుకు 2కు ముందు యోవేలు 1కి వెళ్దామండి. మొట్టమొదట యోవేలు గ్రంథం 1వ అధ్యాయంకి వెళ్దాం. యోవేలు 1వ అధ్యాయం 4వ వచనం చదువు. 3-4 వచనాలు చదువు. ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయుడి. వారు తమ బిడ్డలకు ఆ బిడ్డలు రాబో తరం వారికి తెలియజేయుదురు. గొంగళి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేయుచున్నవి. మిడతలు విడిచిన దానిని పసరు పురుగులు తినివేయుచున్నవి. పసరు పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. మొత్తులారా మేలుకొని కన్నీరు విడువుడి. ద్రాక్షారస పానం చేయువార్లారా రోదన చేయుడి. చాలు బ్రదర్. ఈ ఫస్ట్ చాప్టర్ మొత్తంలో థీమ్ ఎవరంటే దీన్ని ఏమంటారంటే లోకస్ట్ అంటారండి, మిడతలు. యోవేలు గ్రంథం 1వ అధ్యాయంలో థీమ్ ఎవరంటే మిడతలు. కారణం ఏంటంటే ఇప్పుడు యోవేలు మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నాడంటే పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు యోవేలు. ప్రవక్తలు ఎప్పుడు వారిగా మాట్లాడండి, వారు మాట్లాడేది పరిశుద్ధాత్మ చేత నింపబడి వారు మాట్లాడతారు. పరిశుద్ధాత్మ చేత నింపబడి ఇప్పుడు యోవేలు ఏమన్నాడంటే అక్కడున్న ఒక్కొక్కరిని పురుగొల్పుతున్నాడు. ఓ నిద్రమత్తులారా, లేకపోతే ఎవరైతే మీరు సమస్తాన్ని కోల్పోయి కూడా ఏమీ లేనట్టున్నారు, దయచేసి మీరు మేల్కొనండి అని 4 పురుగుల గురించి మాట్లాడుతున్నాడు. మనకు ఆ విషయం తెలుసు. ఒక్కొక్కటి మిడతలు, పసర పురుగులు, చీడ పురుగులు, గొంగల పురుగులు, వీటి గురించి మాట్లాడేటప్పుడు ఎప్పుడైతే యోవేలు దీని గురించి మాట్లాడుతున్నాడో వాస్తవంగా ఆ సమయంలో ఇది ఒక పంట మధ్యలో జరుగుతున్న కార్యం అండి, పొలం మధ్యలో జరుగుతున్న కార్యం. ఎప్పుడు యోవేలు గ్రంథం 1వ అధ్యాయంలో ఎప్పుడైతే దేవుడు మాట్లాడేటప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా నిజంగానే పంట మధ్యలో ఆ చీడ పురుగులు, గొంగల పురుగులు ఇవన్నీ భౌతికంగా పనిచేస్తున్నాయి.
కానీ యోవేలులో ఉన్న పరిశుద్ధాత్మ కేవలం వారి మధ్యలో ఉన్న పంట పొలాలు వీటి గురించి మాత్రమే మాట్లాడట్లేదు, కానీ అనేక సంవత్సరాల తర్వాత రాబోయే వధువును చూస్తున్నది యోవేలులో ఉన్న పరిశుద్ధాత్మ. అనేక సంవత్సరాల తర్వాత రాబోయే పైకి వచ్చే మిడతల వంటి దుష్టాత్మలను కూడా చూసి మాట్లాడుతున్నాడండి. ఎంతమందికి అర్థమైనదో? సుదర్శన్ ఎంత దూరం చూశాడంటే, ఒకసారి ప్రకటన గ్రంథం 9వ అధ్యాయంకి వెళ్దాం. 2వ వచనం 3వ వచనం చదవండి. అతడు అగాధం తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచు వంటి పొగ వంటి పొగ ఆ అగాధములో నుండి లేచెను. ఆ అగాధంలో పొగ చేత, అనేది అది పాతాళానికి సంబంధించిన కార్యం, అది చదవండి బ్రదర్. పొగ చేత సూర్యుని వాయుమండలమును చీకటి కమ్మెను. వాయుమండలమును సమస్తమును చీకటి కమ్మెను. ఆ పొగలో నుండి ఎన్నడూ ఈ చీకటి మీ మీద కమ్మనేమో మాకండి. ఈ చీకటి అంటే ఏదో బయట వచ్చే చీకటి కాదండి. మీ హృదయాలకి ఈ చీకటి ఎన్నడూ రాకుండా దేవుడు దయ చూపును గాక. కారణం ఏంటంటే, మన హృదయంలో సింహాసనాసీనుడిగా ఆయన మాత్రమే వసించాలండి. ఎన్నడూ ఈ మిడతలు మన మీద ఏలుబడి చేయకూడదు. ఆత్మీయమైన రాజ్యం గురించి మాట్లాడుతున్నాడు ప్రవక్త. చదవండి బ్రదర్. ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చాను. ఏమొచ్చినాయండి? ఏమొచ్చినాయి బయటికి? ఇవి కేవలం ఇప్పుడు మాట్లాడేది పొలం మీద వచ్చే మిడతలు కాదండి. సామాన్యంగా వీటి గురించే మాట్లాడట్లేదు, కానీ యోవేలు అప్పుడు మాట్లాడినప్పుడు, అనేక వేల సంవత్సరాల ముందు మాట్లాడేటప్పుడు, అక్కడేమో తాత్కాలికంగా ఉన్న, ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్తుంది? అక్కడ తాత్కాలికంగా ఉన్న మిడతల గురించి మాట్లాడుతున్నాడు, కానీ భవిష్యత్తులో ఇవి తాత్కాలికంగా ఏదో చెట్టు మీద వచ్చే మిడతలు కావు ఇవి. ఈ సమయంలో అనేక సంఘాల్లో ఆత్మీయమైన ఉజ్జీవాన్ని చంపేసిన మిడతలు ఇవి. ఎంతమందికి అర్థమవుతుందో? ఒకటి భౌతికంగా మాట్లాడుతున్నాడు, అదే మాట ఆత్మీయంగా కూడా తాగుతున్నదండి. ఎందుకంటే సుదర్శన్, మరి నా మీద ఈ మిడతల ప్రభావం ఉందా లేదా అంటే, సరే గమనించండి. మొట్టమొదటిగా ఇవి తినేసినవి ఎప్పుడైతే యోవేలు ప్రవచించే సమయంలో ఆ చెట్ల మధ్యలో అయితే ఒకటి గమనించండి, ఈ మిడతలు, పసర పురుగులు, చీడ పురుగులు, ఈ గొంగల పురుగులు, ఈ 4 ఒకటే. ఆ ఒక్క పురుగే తమ యొక్క దశను మార్చుకుంటూ చెట్టుని రకరకాలుగా దెబ్బతీస్తున్నది. అది మొట్టమొదటిగా ఏం తినేస్తున్నది అంటే, చెట్టులో ఆకులు, నెక్స్ట్ ఫ్రూట్స్, ఫలాలను తింటున్నది అదే పురుగు, ఆకులు తింటుంది అదే పురుగు, నెక్స్ట్ బెరడని తింటుంది అదే పురుగు, లోనున్న జీవాన్ని తీసివేస్తున్నది అదే పురుగు. ఎప్పుడైతే, ఎంతమందికి అర్థమవుతుందో, యోవేలులో ఉండి పరిశుద్ధాత్మ ప్రవచించేటప్పుడు కేవలం అక్కడున్న చెట్ల గురించి మాత్రమే కాదండి, ఇప్పుడు దేవుడు మన మధ్యలో నుండి ఆకులు వాడిపోకుండా దయచూపును గాక, ఆ ఫలాలు ఫలించినట్లు దేవుడు దయచూపును గాక, బెరడు పాడు చేయబడకుండా దేవుడు దయచూపును గాక, ఆ జీవం ఎల్లప్పుడూ సంఘంలో ఉండినట్లు దేవుడు దయచూపును గాక. కారణం అది కంటిన్యూషన్. సుదర్శన్ ఏమయ్యా అంటే, మొట్టమొదటిగా అంటే ఎక్కడైనా ఒక ఐక్యత దెబ్బతినాలంటే మొట్టమొదటిగా విచ్ఛిన్నమయ్యే కార్యం సహోదర ప్రేమ అండి. ఎప్పుడైతే ఒక బ్రదర్లీ లవ్, సహోదర ప్రేమ ఒకరి నుండి ఒకరికి ఎడబాటు జరుగుద్దో, అంటే ఆ లవ్ ఏంటంటే అందరినీ ఏకం చేసేది. మన మాటలు ఏకం చేయో, మనకున్న వాక్చాతుర్యం ఏకం చేయదు, కానీ అందరినీ ఒక స్థితిలో నిలబెట్టాలంటే ప్రేమ మాత్రమే చేస్తుంది. అది ప్రవక్త అందుకే అన్నాడు, ఒక కుటుంబం దేని మీద కట్టబడుద్దంటే ప్రేమ మీద మాత్రమే కట్టబడుద్దండి. ప్రేమ లేని కుటుంబం కట్టబడుద్దంటే అది అసాధ్యం. ఒక ఫ్యామిలీ కట్టబడాలంటే ముందుగా కావాల్సినది లవ్. ఒకళ్ళు అడిగారు, ఒక పెళ్లి చేసుకునే వ్యక్తి దగ్గరికి వెళ్ళి, ఎంటైమ్ మెసేజ్ బిలీవర్ దగ్గరికి వెళ్ళి మనం కానీ అడిగి, సరే బ్రదర్ నువ్వు పెళ్లి చేసుకోవాలంటే ఎటువంటి స్త్రీని పెళ్లి చేసుకోవాలంటే మనం ఎటువంటి ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తాం వాళ్ళ దగ్గర నుండి? ఒక పురుషుని అడిగాం పెళ్లిలో, ఈయన పెళ్లి చేసుకోవాలని కోరుతున్నాడండి, ఎటువంటి స్త్రీని ఎంటైమ్ మెసేజ్ ప్రకారం పెళ్లి చేసుకోవాలి అంటే ఆయన ఏం చెప్పాలని కోరుతాం మనం? బాగా చెప్పండి. కాదండి, ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారు కదా, ఇప్పుడు మీ పిల్లలకి వాక్యం ఎవరు చెప్తారు? మీరే చెప్తారు కదా ఇంట్లో. ఇప్పుడు వీళ్ళంతా పెద్దోళ్ళు అయిపోయారు, వీళ్ళందరికీ పెళ్లి వయసు వచ్చింది, వీళ్ళు ఎటువంటి స్త్రీని పెళ్లి చేసుకోవాలి వాక్య ప్రకారం? ముందుగా ఏం చేయాలంటే వాళ్ళని కూర్చోబెట్టి వధువుని ఎంచుకుంటే వర్తమానం చదివించేయాలి. అలా మొత్తం చదివేసిన తర్వాత అప్పుడు వాళ్ళకి ఒక వస్తుంది ఏమనంటే, మంచి క్యారెక్టర్ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. సో ఓకే, తర్వాత ఇంకెవరిని పెళ్లి చేసుకోవాలి? వాక్యంలో స్థిరంగా నిలబడే వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి. ఓకే, ఇంకా మనం చెప్పాలంటే చాలా 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 చెప్తాం. ఈరోజు ఎంటైమ్ మెసేజ్ పెళ్ళిళ్ళు కొన్ని అందుకే విఫలమవుతాయి. కానీ వాస్తవానికి కారణం ఏంటయ్యా అంటే, నువ్వు అడిగేటప్పుడు వాక్యం ఇవన్నీ రైటే, ఇవన్నీ ఉండి నువ్వు ప్రేమించకపోతే పెళ్లి చేసుకునే ప్రయోజనం ఏంటి? పెళ్ళి ప్రేమ మీద కట్టబడుద్దండి.
ఎంతమందికి అర్థమైందో? అంటే డినామినేషనల్ ఎవరినో నేను దాని గురించి చెప్పట్లేదు, కానీ ఒక మ్యారేజ్ మ్యాచ్ అవ్వాలంటే లవ్ మీద మాత్రమే మ్యాచ్ అవ్వాలి. అది ప్రేమ అనే పునాది కాకుండా ఏ పునాది మీద పెళ్లి జరిగినా వీళ్ళు చుట్టూ పీక్కుంటారు. కానీ ప్రేమ అనే బంధం మీద జరిగిన పెళ్ళి నిజం. నాకు మీకు విషయం చెప్పనా, ఇది నేను గొప్పల కోసం చెప్పట్లేగా నిజంగా చెప్తున్నాను, అంటే నిజమనే చెప్తున్నాను. నేను నా వివాహం ముందు దేవుని ఎక్కువ అడిగిన కార్యం ఏంటి తెలుసా అండి? ప్రభువు నాకు మాటికి అందంగా మెరుపు తీగలాగా ఉండే అమ్మాయిని ఇవ్వని మాటికి ఎప్పుడు అడగలేదండి, లేకపోతే బాగా డబ్బున్న అమ్మాయిని ఇవ్వని ఎప్పుడు అడగలేదండి. కానీ వర్తమానంలో ఒక మాట విన్నా నేను, అది నాకు ఎందుకో బాగా బలంగా పట్టుకుంది నన్ను. ఒకసారి ఇది నేను చెప్పను, ఎందుకంటే ఈ కొటేషన్ నేను ఇక్కడ చెప్తే చాలామంది పాస్టర్ గారి దగ్గరకు వస్తారు డైవర్స్ కోసం. నేను కానీ ఒక కోడ్, ప్రవక్త చెప్పిన కోడ్ చెప్తే, నిజమండి, ప్రవక్త చెప్పిన ఒక కోడ్ ఇక్కడ నుండి నేను చెప్తే చాలామంది డైవర్స్ కాగితాలు పట్టుకొస్తారు పాస్టర్ గారి దగ్గరికి. పాస్టర్ గారు ఈ కోడ్ భలే ఉపయోగపడింది మాకని. కానీ నేనైతే దేవుణ్ణి అడిగినప్పుడు వివాహం గురించి చాలా కంగారు పడ్డా. కానీ దేవుణ్ణి అడిగినప్పుడు ఏమడిగానంటే, నేను వర్తమానంలో ఎక్కడో విన్నా, నాకు టక్కుమని పట్టుకున్నది ఆ మాట. ఎందుకంటే ఎవరో ఎక్స్ప్లెయిన్ చేసేది వేరు, కానీ కరడుని పిలిచినట్లుగా దేవుడు సమయానికి వాక్యాన్ని పంపినప్పుడు అది నిన్ను పట్టుకుంటే నువ్వు వదలలేవు దాన్ని. నేను ఏమిన్నానంటే, కొన్ని జంటలు భూమి మీద మాత్రమే జంటలు ఇల్లు, తర్వాత ఒకళ్ళు కిందకు పోతారు, ఒకళ్ళు పైకి పోతారు, ఒకళ్ళు ఇద్దరు కిందకి పోవచ్చు. కానీ కొన్ని జంటలు ఉంటాయంట, అవి భూమి మీద జంటలే, చనిపోయిన తర్వాత పరలోకంలో కూడా వీళ్ళు కలిసే పోతారంట అక్కడికి. విన్నారండి ఎప్పుడన్నా ఈ మాట? నేను దేవుణ్ణి అడిగినప్పుడు ఏమడిగానంటే, ప్రభువా ఈ మాట నాకు, ఎందుకంటే అసలు ఊహించగలమా భూమి మీద ఒకరితో గిరగిర తిరిగేసి అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఎంతమంది తెలుసు, ప్రవక్త ఎప్పుడైతే ఆ దర్శనం చూసినప్పుడు దేవుని యొక్క రాజ్యంలోకి వెళ్ళేటప్పుడు ముత్యపు గుమ్మం కనబడతా ఉంటుంది వెనకాల. ఎప్పుడైతే ప్రవక్త, ఎంతమందికి అర్థమవుతుందండి? ప్రవక్త ఎప్పుడైతే అక్కడ నుంచొని ఉంటాడు, అక్కడ ఒక్కొక్కరి పేరు పిలువబడుతూ ఉంటుంది. పిలువబడితే బ్రదర్ నెవిల్ అని పిలుస్తారు. నెవిల్ ఎవరంటే బ్రదర్ బ్రాణం యొక్క చర్చిలో అసిస్టెంట్ పాస్టర్. ఎప్పుడైతే ఆయన, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ బిడ్డలు ఇలా పిలవరండి, ఒక్క పేరే నెవిల్, ఒక్క పేరే పిలుస్తారు అక్కడ, మన అందరి పేర్లు పిలవరు అక్కడ. నెవిల్ అని పిలవంగానే నెవిల్ ఎప్పుడైతే వచ్చి అక్కడ నిలబడ్డాడో వెంటనే అతని చేతిని ఒక చేయి తాకిందట. ఎవరు తెలుసా? భూమి మీద ఎవరితో అయితే అతను కలిసి జీవించాడో అదే చెయ్యి అక్కడ తాకినదట. ఎప్పుడైతే బ్రదర్ బ్రాణం అక్కడ నిలబడినప్పుడు, హోప్ మిడా అని పిలవలేదండి, బ్రదర్ బ్రాణం అని పిలిచినప్పుడు, బ్రాణం అక్కడ నుంచున్నప్పుడు చెప్పాడు ఆయన, ఒక చేతిని హోప్ తాకినది, ఇంకో చేతిని మిడా తాకినది. ఎంతమందికి అర్థమైనదో? ఒక్క కోడ్ ఉంటుందండి, నేను చెప్పను, చెప్తే ఎందుకంటే దాన్ని అర్థం చేసుకునే వాళ్ళు కానీ అపార్థం చేసుకునే వాళ్ళు ఎక్కువ గనుక చాలా స్ట్రాంగ్ కోడ్. అదే నాకు అసలు దేవుడి దగ్గర ఎక్కువ ఏడ్చేట్టు చేసినది. అప్పుడు అడిగా, ప్రభువా భూమి మీద ఒక చెయ్యి, అక్కడ ఒక చెయ్యి నన్ను తాకూడదు. భూమి మీద ఏ చేయి తాకిందో అక్కడ అదే చేయి తాకాలి. అక్కడ నువ్వెవరు నిర్ణయించావో వారినే నాకు ఇక్కడ చూపించు వారిని. అప్పుడు ఏముంటుంది తెలుసా? అక్కడ జంట అయితే వారిద్దరి మధ్యలో ప్రేమను నువ్వు ఎంత పగలగొట్టా పోదండి, అది గొడవలు రావా, శుభ్రంగా వస్తాయి. కొట్టుకోరా అంటే వేరేగా అర్థం చేసుకోమాకండి, వివాదాలు రావా, శుభ్రంగా వస్తాయి. ఇక్కడ ఇష్యూ లేని ఫ్యామిలీ ఏదైనా చూపించండి. నాకు అదే అనుకుంటా కొన్నిసార్లు, ఇప్పుడు మ్యారేజ్ సెటిల్మెంట్లు ఎప్పుడైతే పెద్దవాళ్ళు వచ్చి కూర్చుంటారు అనుకుంటా, పాప వీళ్ళు దెబ్బలు తిన్నోళ్ళే, కానీ ఇరుపక్షాలు వచ్చి నుంచుంటారు ఇంకో మ్యారేజ్ సెటిల్ చేయడానికి. కారణం ఏంటంటే ఎవరు వచ్చినా ఫైనల్గా చెప్పే సొల్యూషన్ ఏంటి తెలుసా? అమ్మా నువ్వు తగ్గు, అయ్యా నువ్వు ప్రేమించు. ఈ ఫార్ములా కన్నా బిగ్ ఫార్ములా ఎక్కడా ఉండదండి మ్యారేజ్లో. కారణం ఏంటంటే ప్రేమ తప్ప వివాహాన్ని కట్టేది నిలబెట్టేది భూమి మీద ఏదీ లేదండి. క్రీస్తు ప్రేమ కొరకే కదా ఆయన భూమి మీదకి వచ్చినది, ఎన్నుకోవడమే ప్రేమ అని వాక్యం చెప్తున్నది అక్కడ. ఎప్పుడైతే ఈ ప్రేమ అనేది ఉండదో, మీరు తలకిందలు ఏం చేసినా సరే కుటుంబం నిలబడదు. ఒక సంఘం ఐక్యమత్యంలో ఉండాలంటే లవ్, ఒక ప్రేమ లేకుండా సంఘాన్ని కూడా మనం ఒక ఐక్యమత్యంలో ఉంచలేం. కానీ దెయ్యం ఏం చేస్తాడంటే వీటన్నిటిని జడగొట్టడానికి ఎప్పుడైతే ఆ ప్రేమను జడగొడతాడో మొత్తం అతలాకుతలం అయిపోతుందండి. ఇది ఎవరు చేసేది? గొంగల పురుగు చేసే కార్యం ఇది, మిడతలు చేసే కార్యం ఇది. రెండవది సహవాసాన్ని జడగొడతాడట. దయచేసి ఏమి జరిగినా మన సహవాసం ఎలా ఉండాలి? ఒకరితో ఒకరి సహవాసం కలవాలి, ఆయనతో మన సహవాసం ఏకమవ్వాలండి. ఎంతమంది ఉన్నారు? మన మధ్యలో ఎవరి సిద్ధాంతాలు రాకూడదు, కానీ దేవుని వాక్యమే మన మధ్యలో ప్రధాన సిద్ధాంతంగా ఉండాలండి.
అయితే ఇంకా చాలా కార్యాలు ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడు జరుగుతున్నాయంటే ఈ కాలంలో ఏవైతే ఈవిల్ స్పిరిట్స్ వచ్చినవో ప్రతి దాన్ని చెడగొట్టి ప్రకటన 9లో వాడు పూర్తిగా దేవుని దూరం చేసి ఆ ముద్ర లేని వాడిని చాలా 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 హింసలు పెట్టే కార్యం. ఫైనల్గా ఏమయ్యా వాడు ఆశించేదంటే ఒక ఎండిపోయిన జీవితాన్ని ఆశిస్తాడంట ప్రతి క్రైస్తవుడి నుండి దెయ్యం. ఈ గ్రంథంలో మొత్తం ఇంకా చాలా ఉన్నాయి. నేను 3 భాగాలు తీసుకుంటున్నానండి. యోవేలు గ్రంథంలో 1వ గ్రంథంలో ఈ 3 అన్నాడు నీ దగ్గర నుండి కూడా దూరం కానివ్వకు. మొట్టమొదట యోవేలు అంటున్నాడు ఏడవండి అంటున్నాడు. అయ్యా దేనికోసం ఏడవాలయ్యా అంటే ఒకప్పుడు మీ మధ్యలో ద్రాక్షారసం నిండుగా పొర్లి పారింది, కానీ ఈరోజు ద్రాక్షారసం లేదు కదా, ద్రాక్షారసం కోసం ఏడవండి మొట్టమొదట. 2, మీ మధ్యలో ఇదివరకు తైల వృక్షాలు మంచిగా ఉన్నాయి, కానీ ఈ రోజున తైలం లేదు, మీకు తైలం గురించి ఏడవండి చెప్తున్నాడు. సంఘాన్ని ఏడవండి ఇశ్రాయేలుని. 3వది ఒకప్పుడు గోధుమలు మీకు సమృద్ధిగా ఉన్నాయి, కానీ ఈ రోజున గోధుమలు లేవు కనుక గోధుమల కొరకు ఏడవండి. ఎవరు ఉన్నారు ఇక్కడ ఏడ్చేవాళ్ళు? పగలు రాత్రి ఏడవాలండి మనం కూడా. బ్రదర్ దేనికోసం అంటే ద్రాక్షారసం మొట్టమొదటిగా గోధుమలు ఏంటయ్యా అంటే క్రీస్తు యొక్క వాక్యం. ఆయన నేనే జీవాహారం, నిజమైన జీవాహారం మన మధ్యలో ఎల్లప్పుడూ ఉంచును గాక. 2వది తైల వృక్షం ఏంటిదయ్యా అంటే ఆ తైలం పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం అండి. మీరు గమనించండి, వాక్యం ఒక్కటే పోయినా సంపూర్ణం కాదు, ఆత్మ ఒక్కటే ఉన్నా సంపూర్ణం కాదు. కానీ ఉత్తేజం రావాలంటే వాక్యము ఆత్మ 2 ఏకం అవ్వాలండి. ఎంతమంది రెండింటిని కోరే వాళ్ళు ఉన్నారు? గోధుమలు కావాలా మన మధ్యలో? అయ్యా నిండుగా మాకు అనుగ్రహించండి అయ్యా. కారణం ఒకప్పుడు ఏం చేసినాయి మిడతలు వీటిని తొలగించినాయి మా మధ్యలో నుండి. ఎంతమందికి అర్థమైనదో? సుదర్శ ఎప్పుడు తొలగించినాయి? నికోలాయితుల బోధలు, బిలాము బోధలు, ఈ కార్యాలన్నీ గోధుమలు మన మధ్యలో తొలగించినాయండి. ఎంతమందికి అర్థమవుతున్నదో? కానీ ఈ కాలంలో మరొకటి పెడుతున్నారు, ఏమనంటే మాకు నిజమైన గోధుమ పంట దయచేయండి అయ్యా, శ్రేష్టమైన గోధుమల పంట ఇచ్చి మమ్మల్ని దీవించండి అయ్యా. మా కడుపులో పిచ్చి గోధుమలతో కాదు, కానీ శ్రేష్టమైన గోధుమలతో. నువ్వు నిజమైన గోధుమలతో తింటే హెల్త్ ఎలా ఉంటుందంటే దావీదు గురించి ఉంటుంది. దావీదు వెనుక ఉన్నవారు ఎటువంటి ఆరోగ్యం అంటే వారి కాళ్ళు జింక కాళ్ళ వంటివట. ఏ స్థలంలో కూడా ఇట్లా నడిచేవాళ్ళు కాదు, జింక ఎలా కంగని ఎగురుతూ ఉంటుందో దావీదు అనుకున్న బలవంతులు ఎటువంటి వాళ్ళంటే జింకలాగా పరిగెత్తేవాళ్ళంట వాళ్ళు. కానీ ఫేస్ అయితే జింకలాగా పెట్టరండి, కానీ సింహం వాళ్ళే చూసేవాళ్ళంట వాళ్ళు. ఎక్కడ ద ఫుడ్ బ్రదర్, ఈరోజు మనం అలా పరిగెత్తాలన్నా, అలా ధైర్యంగా నిలబడాలన్నా ఆ బలం ఎక్కడుండి వస్తుంది అంటే నిజమైన గోధుమలోనే మాత్రమే వస్తుంది. అది నీవు నేను ఆనందించే గోధుమ కాదు, ఆయన ఇచ్చే గోధుమల్లోనే మాత్రమే వస్తుందండి. ఎంతమంది నిజమైన గోధుమను కోరుతున్నారు? 2వది తైల వృక్షం. దేవుణ్ణి అడగాలి ఏమయ్యా అంటే, కారణం మీ ఫోన్కి ఎన్నిసార్లు రీఛార్జ్ పెడతారండి? ఫోన్కి ఎన్నిసార్లు ఛార్జింగ్ పెడతాం మనం? 2023లో పెట్టాం బ్రదరు అన్నావు అనుకో, ఈ పొరుగు స్విచ్ ఆఫ్ అయిపోయి ఉంటే బ్రదర్ అని చెప్పాలి నేను. నువ్వు 2023లో పెడితే కుదరదు, ప్రతిరోజు. అవునా? నీకు తైల వృక్షం కూడా ఎప్పుడు కొంటే ప్రతిరోజు నీ తల తడుస్తానే ఉండాలంట. ఏమయ్యా? పరిశుద్ధాత్మ అభిషేకం అండి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ యొక్క శక్తి ఉండదో మీకు ఆ మనుషులను చూస్తే తెలిసిపోద్ది. మనుషుల మాటికి ఎంత నిండుగా ఎట్టున్నా సరే జీవితం మాటికి ఎండిపోయిన స్థితిలో ఉంటుంది. పరిశుద్ధాత్మ చేత నింపబడితే ఎండిపోయిన స్థితిలో ఉండదు. మీలో ఎల్లప్పుడూ ఒక దప్పిక, ఒక ఆకలి. మీరు ఏం చేసినా ఒక నడిపింపు కనపడుతుంది దాని మధ్యలో. ప్రార్థించండి, ఒక నడిపింపు కనపడుతుంది దాంట్లో. ఒకరితో మాట్లాడండి, ఒక నడిపింపు కనపడుతుంది దాంట్లో. ఎంతమంది కోరుతున్నారండి? తైల వృక్షం మన మధ్యలో, ఆ తైలం ఎల్లప్పుడు మన మధ్యలో దేవుడు కుమ్మరించును గాక. గోధుమలు విస్తారంగా ఆయన మనకి ఇచ్చును గాక. తైలాన్ని ఆయన కుమ్మరించును గాక. ఈ 2 ఎప్పుడు ఉంటావో, నువ్వెప్పుడు నిద్రపో తిట్టుండవు కానీ ఉత్తేజం చేస్తూ ఉంటావట. ఈ 3 మనకు కావాలా? ద్రాక్షారసం మనకు కావాలా? తైలం మనకు కావాలా? గోధుమలు మనకు కావాలా? ఈ 3 మనకు కావాలి. బ్రదర్ ఎందుకని ఈ 3 ఎందుకని అడుగుతున్నాడు? ఇదే యోవేలు 1వ గ్రంథంలో యోవేలు మాట్లాడేటప్పుడు అంటాడు, యాజకులారా మీరు ఏడవండి, నైవేద్యము పానార్పణం అవి అక్కడికి రావట్లా. కొంచెం ఆలోచించండి. ఇది కొంచెం నేను ఇది వేగంగా చెప్పే కార్యం కాదు ఇది. ఎంతమందికి ఇశ్రాయేల్ మధ్యలో పండగలు తెలుసండి? చెప్తారా పండగలు? పస్కా పండగ, పులిన రొట్టెల పండుగ, ప్రథమ ఫలముల పండుగ. మీరు ఈ పండుగలు గమనిస్తే ఈ పండుగలప్పుడు ఏ ఒక్కరు కూడా దేవుని యొక్క ఆరాధన స్థలానికి ఉట్టి చేతులతో పోకూడదు. ఆరాధన స్థలానికి ఊరికే ఆ ఇశ్రాయేల్ మధ్యలో ఇలా రాకూడదండి. వీళ్ళ చేతుల్లో పానీయార్పణంతో నైవేద్యంతో రావాలి లోపలికి.
ఎప్పుడైతే ఈ మిడతలు చెట్లు మొత్తాన్ని తినేస్తే, గోధుమలు లేవు వీరి మధ్యలో, తైలం లేదు వీరి మధ్యలో, ద్రాక్షారసం లేదు వీరి మధ్యలో, ఏం పట్టుకొస్తారు దేవుని యొక్క ఆరాధన స్థలానికి వచ్చేటప్పుడు? ఎంతమందికి అర్థమైంది? ఈ మూడు లేకపోతే దేవుని యొక్క ఆరాధన స్థలానికి వచ్చి ఏం పట్టుకొస్తారు? బ్రదర్, ఎప్పుడు ఈ మూడు నీలో ఉండవో నువ్వు కూడా ఆరాధన స్థలానికి ఖాళీగానే వస్తావు, ఎక్కడి నుండి ఖాళీగానే పోతావు. కానీ ఈ మూడు ఉన్న వ్యక్తికి ఏముంటుందయ్యా అంటే, ప్రథమ ఫలముల పంటను తీసుకొని పోగలడు అక్కడికి. ఎంతమంది ఉన్నారు నాతో పాటు? నైవేద్యం తీసుకెళ్తాడు, పానీయ అర్పణం తీసుకెళ్తాడు. కారణం ఏంటి అంటే, ఈ మూడు ఉన్న వానికి దేవునితో ఒక వ్యక్తిగతమైన సహవాసం అనేది ఉంటుందండి. ఎంతమంది దేవునితో సహవాసాన్ని కోరుతున్నారు? కొంచెం మెలకుకుంటే బాగుంటుందేమో, ఎందుకంటే టైం ఇంకా 9:05 అయింది, ఇంకా టైము. ఎవరు పాతకాలంలో చెప్పేవాళ్ళు, టైం నీకు తెలియాలంటే సూర్యుడు యొక్క నీడ చూడని. మన చర్చిలో టైం తెలియాలంటే ప్రజల యొక్క ముఖాలు చూడాలి. 8 అయ్యంగానే 9 పద. దయచేసి మీరు నీరసం ఉంటే చూసి నాకు నీరసం వస్తుంది. కొన్నిసార్లు అనుకుంటా వీళ్ళ ఫేస్లు మనం చూడకూడదు అనుకున్నా. ఎందుకంటే చూసే మీకు విషయం తెలుసా, మీ ఫేస్ ఎక్స్ప్రెషన్ బలిపీఠం మీద ఉండండి రిఫ్లెక్ట్ చేస్తుంది తెలుసా. వచ్చినప్పుడు ఎట్టున్నారు అనుకుంటారు, ప్రభువా ఈ వైపుకు మాట ముఖం తిరగని మాకు ప్రభువా. నిజం, ఈ ముఖం మాటికి నేను చూడకూడదు ప్రభువా. మీరేం ప్రార్థిస్తారు, నేను అది ప్రార్థిస్తా బలిపీఠం మీద దిగేవరకు. ఎందుకంటే నేను వాక్యం చెప్పేటప్పుడు మొట్టమొదటిగా సేవకులు ఇచ్చిన సలహా అది. ఏ ప్రసంగికుడికి తప్పని వేదన అది. కొంతమంది ఉంటారండి, వాళ్ళ ముఖాలు చూస్తే ఇంకా 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 చెప్పాలనిపిస్తుంది. కొంతమందిని చూస్తే ఇప్పుడే దిగలిపోవాలనిపిస్తుంది. కారణం ఏంటంటే, నువ్వు ఈ మూడిటితో రా దేవుని ఆరాధన స్థలానికి. స్లీప్ వెల్ లాగా ఉండవు, ఆల్ నైట్ లాగా ఉండవు, లేకపోతే గుడ్ నైట్ లాగా ఉండవు. కానీ ఈ మూడు ఉంటే నీలో ఉద్దేశం ఉంటుంది. వాక్యానికి ఆమేన్ అంటావు. ద్రాక్షారసం మన మధ్యలో ఉండాలా, గోధుమలు మన మధ్యలో ఉండాలా, దేవుని యొక్క తైలం మన మధ్యలో ఉండాలా. ఈ మూడు ఉంటే ఏమి ఎవరో జోకేసి నవ్వించక్కర్లేదు. నీలోనే దేవుని యొక్క ఆరాధన పట్ల ఒక ఆసక్తి అనేది నీలో కనబడుతూ ఉంటుంది. నేను ఎవరిని కూర్చోనలేదు, కానీ ఇది మాటికి నిజం. ఎక్కడికి పోయినా ఏ ప్రీచర్ అయినా నాకు ముందే చెప్పారు, నువ్వు ఎప్పుడైనా వాక్యం చెప్పేటప్పుడు కొంతమంది ఉంటారు ఒక్కొక్కసారి అలా ఇంకా నువ్వు చూడబాకు, చూస్తే నువ్వు చెప్పలేవు అని. ఆలోచనకర్తలు అనేక మంది ఉంటుట శ్రేష్టమని చెప్పొద్దు సామెత గ్రంథంలో. దేవుడు దయ చూపించిన కాక ఎంతమంది దేవుడితో సహవాసాన్ని కోరుతున్నారు? దేవుడితో నువ్వు నడవాలంటే ఈ మూడిట్లో ఏది తక్కని మాక. నువ్వు ఎక్కడికి వెళ్ళా ఈ మూడితో పో అక్కడికి. కానీ ఇశ్రాయేలు మధ్యలో ఈ మూడు కొరతాయి. దాన్ని యోవేలు అంటున్నాడు, దయచేసి మొరపెట్టండి వాటి కొరకు. అక్కడ గోధుమలు ద్రాక్షారసం, కానీ మన మధ్యలో నిజమైన కార్యాల గురించి మొరపెట్టండి, అడగండి, ప్రాధాయపడండి. ఎంతమంది ఉన్నారు అడగడానికండి? బ్రదర్, ఎందుకనంటే ఇక్కడ ఇద్దరు వస్తున్నారండి. ఒకసారి ప్రకటన 10, ప్రకటన 9 చదువుదామండి. ప్రకటన 9:3. ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చాను. భూమిలో ఉండు తేళ్లకు బలమున్నట్టు వాటికి బలం ఇయ్యబడిను. చాలు బ్రదర్. మనం యోవేలు గ్రంథం 1వ అధ్యాయం కంప్లీట్ చేసామా? 1వ అధ్యాయంలో థీమ్ ఏంటండి అంటే, దాంట్లో ముఖ్యాంశం ఏంటి? మిడతలు. 2వ అధ్యాయంలో మొర్రపెట్టండి, ప్రార్థించండి, ఏదైతే తినివేసినావో వాటిని తిరిగి ఇమ్మని ప్రార్థించండి. ఇప్పుడు ఈ 2 అధ్యాయాలు ఒక్కొక్క పక్కన, ఒకవైపు ఒక అధ్యాయం, ఇంకోవైపు ఇంకో అధ్యాయం పెడదాం. ప్రకటన 9 చదివారు బ్రదరు. 9వ అధ్యాయం 1వ వచనం. 9:1 బ్రదరు. 5వ దూత బ్రదరు. 9వ అధ్యాయం 2-3 వచనం చదువుదాం. అతడు ఓకే బ్రదర్, దయచేసి 9వ అధ్యాయం 1వ వచనం చదవండి ఒకసారి. 5వ దూత బోరు ఊదినప్పుడు, 5వ దూత బోర ఊదినప్పుడు ఆకాశం నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రమును చూచి తిని అగాధం యొక్క తాళము చెవి అతనికి ఇయ్యబడిను. అగాధము యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడిను. ఎక్కడి నుండి రాలాడండి? ఆకాశం నుండి రాలిన యొక్క, అంతే రైట్, అంతే కదా బ్రదరు? ఆకాశం నుండి రాలిన యొక్క నక్షత్రమును చూచి, యోహాను చూస్తున్నాడు ఒక నక్షత్రాన్ని. బ్రదర్ ఒకసారి 11వ వచనం చదవండి. పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు. ఏవైతే ఈ మిడతలు ఉన్నావో వీటన్నిటి మీద ఒక రాజు ఉన్నాడు. హెబ్రీ భాషలో వానికి అబద్దోన్ అని పేరు. గ్రీసు దేశపు భాషలో వాని పేరు అపోల్లోయోను పేరు. గ్రీసు దేశపు భాషలో అపోల్లోయోను. ఇతడే
ఆ సైన్యం మొత్తాన్ని నడుపుతున్నాడంట, ఆ చీకటి ఆత్మల్ని, ఆ చీకటి ప్రపంచాన్ని. ఎవరయ్యా అంటే ఆకాశం నుండి దిగి వచ్చిన వాడా, ఆకాశం నుండి రాలిన నక్షత్రమా? రైట్, అవునా అండి? అలాగే ఉన్నదా? ఇది మొదటి ప్రపంచ యుద్ధానికి కూర్చున్నది. ఐ థింక్ 5th ట్రంపెట్ ఇది, అంతేనా? ఐదవ బోరు గురించి చెప్తున్నది. ఎప్పుడైతే ఇది జరుగుతున్నదో ఇప్పుడు ఒక్కసారి 10వ అధ్యాయానికి వద్దాం, 1వ వచనానికి వద్దాం. చూడండి, ఇద్దరు దిగి వస్తున్నారు. చదవండి. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకం నుండి దిగి వచ్చడా చూచితిని. పరలోకం నుండి దిగి వచ్చడా చూచితిని. ఈయన రాలి వస్తున్నాడా, దిగి వస్తున్నాడా అండి? ఎంతమందికి అర్థమైనదో? ఒకే టైంలో ఒకడేమో రాలి కిందకు పడుతున్నాడు, ఇంకో ఆయనేమో దిగి కిందకు వస్తూ ఉన్నాడు. ఆయన బ్రదర్ ఎందుకని దిగి వస్తున్నాడు? వాడేమో మనం ప్రకటన 9లో చూసినవాడు ఓడిపోయి కింద పడ్డాడు వాడు. కానీ ఈయన ఓడిపోయి కిందకి రాలేదండి. సమస్తాన్ని విడిచిపెట్టి మనల్ని ప్రేమించి సింహాసనాన్ని వదిలిపెట్టాడు ఆయన, తండ్రిని వదిలిపెట్టాడు ఆయన, స్తుతులు వదిలిపెట్టాడు ఆయన, ఘనతను వదిలిపెట్టాడు. ఎవరి కోసం? కేవలం ఈ రాహేలును ప్రేమించి, ఈ ఎస్తేరుని ప్రేమించి, ఈ రిబ్కాని ప్రేమించి ఆయనే దిగి వచ్చాడండి భూమి మీద. వెల చెల్లించి తిరిగి వెళ్ళాడు ఆయన. తిరిగి మళ్ళా తన ప్రజల కొరకు దిగి వస్తున్నాడు ఆయన. ఏ కాలంలో? మన కాలంలో దిగి వస్తున్నాడు ఆయన. సేమ్ ముందో అధ్యాయంలోనూ 9వ అధ్యాయంలో చూస్తే వీడు దిగి రావట్లా, వీడు రాలి వస్తున్నాడు ఒకడికి పైనుండి కిందకి. అర్థమైనదా అండి బ్రదర్? వీళ్ళిద్దరు ఎవరు? ఇద్దరు సేనాధిపతులు వీళ్ళు. అర్థమవుతున్నదా? సేనాధిపతి ఎక్కడుంటాడండి? మా ఆఫీస్ అని చెప్పను కానీ ఒక స్థలంలో ఒక బాస్ ఉంటే ఆ బాస్ గురించి అందరికీ మంచి సాక్ష్యం ఉండేది. ఏమనంటే, అరే ఆఫీసులో ఏం చేసినా సరే, ఒక విషయం ఒక స్థలంలో మా ఓడు ఉన్నాడు అంటే, సార్ ఏం జరిగినా కంగారు పడద్దు, ఆయనకి కానీ ఇన్ఫర్మేషన్ ఇచ్చావంటే ఎదుటోడు ఎంత పెద్దోడైనా, ఆ తప్పు ఎంత పెద్ద తప్పు అయినా నువ్వేం కంగారు పడబాకు, ఆ మనిషి వచ్చి మధ్యలో నుంచి ఉంటాడు. దాన్ని ఈ బ్రీడ్ ఎలాంటిదంటే సేనాధిపతికి ఉండే లక్షణం అది, నాయకుడికి ఉండే లక్షణం అది. ముందు నేను చూశానండి, ఏమి జరిగినా ఇలా మధ్యలో నుంచినవాడు. చూడడానికి చాలా హైట్ తక్కువ ఉండేవాడు, పర్సనాలిటీ తక్కువ ఉండేవాడు, కానీ ఏం జరిగినా ఎంత పెద్దోళ్ళు మాట్లాడినా నుంచినవాడు. ఈయన ఎప్పుడైతే నుంచినవాడో మనకి అంత అవతలోడితో మాట్లాడే టాలెంట్ మనకు లేకపోయినా ఈయన చూడంగానే మనకే ఏమంటే మా ముందు లీడర్ నుంచున్నాడు అక్కడ, మా ముందు లీడర్ నుంచి ఈయన వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఆయన వచ్చాడు. ఈయన ఏమంటాడంటే, పలానా వాళ్ళు అన్నారా, నువ్వు అడిగెళ్ళాడు. అడగ రెండింటి తేడా అర్థమైందా? నువ్వు అడుగు, నేను వస్తాను అనకాలంటాడు. ఇది నేను ఇంటర్ కాలేజీలో చూశాను ఒకడిని ఇలాగే. గొడవలు అయితే ఒకడు ఉండేవాడు అని చెప్పాడు, నువ్వు వెళ్ళాను కొట్టు, నేను ఇల్లు కొట్టిన తర్వాత నువ్వు వచ్చినప్పుడు నన్ను కొట్టేస్తాడు కదా, నువ్వు కొట్టే తర్వాత సంగతి, నన్ను ఇక దొరికితే మామూలు కొట్టాడని. కానీ ఎవరి దగ్గరికి వెళ్ళి అదే చెప్పడు, గొడవ కాముకున్న రేపేవాడు, నువ్వు వెళ్ళు నేను వస్తున్నాను, నువ్వు వెళ్ళి నేను వస్తున్నాను అని. సేనాధిపతికి ఉండే లక్షణం యుద్ధానికి ముందు నడుస్తాడండి. సామెతల గ్రంథంలో ఉంటుంది, ధైర్యం కలిగిన వాళ్ళు ఎవరంటే సింహం ఒకటి, సోనంగి కుక్క ఒకటి. రైట్ అనుకుంటున్నా ఆ పదాలు, నేను చదివిన కరెక్ట్ టక్కమని గుర్తున్నట్లా. యుద్ధానికి ముందు భీకరంగా రాజు ఎలా నడుస్తాడంటే, ఒక మాట ఉన్నది, ఒక అన్యుడు చెప్పాడు కానీ ఆ మాట రైట్. నుంచున్నోడు కానీ ఎదర నుంచున్న రాజు కానీ సింహం లాంటివాడైతే గొర్రెల్ని సింహంగా మార్చేస్తాడట. ఎదర నుంచున్నాడు గొర్రెలు అంటాడు అనుకో, వెనకాల ఉన్న సింహాలను కూడా గొర్రెలుగా మార్చేస్తాడట. యుద్ధానికి పోయేటప్పుడు ముందు ఉన్నవాడి ఆ ముందు ఎవరున్నారో వాడి రిఫ్లెక్షనే అనుకున్న వాళ్ళ మీద పడుద్ది. ఇప్పుడు ఇద్దరు సేనాధిపతులు పరలోకం నుండి దిగి వస్తున్నారండి. ఎంతమందికి అర్థమైనదో? ఒకడు రాలొస్తున్నాడు, ఒకటి ఆయనే దిగి విప్పబడిన గ్రంథంతో ఆయన కిందకి దిగి వస్తున్నాడు. ఆయన వెనక్కి తిరిగేవాడు కాదు, కానీ ఏమి జరిగినా ముందుగా నడిచే దేవుడు ఆయన. యెహోషువ చెప్పాడు, మోషేకు తోడైనట్లు నీకు తోడైంది యెహోషువ, వెళ్ళేది నువ్వు కాదు, నీకు ముందు నేనే నడుస్తాను ఆ స్థలంలో. ఇద్దరు సేనాధిపతులు ఉన్నారు. అయితే ఈ మిడతల గుంపు ఏదైతే ఈ మిడతల గుంపు మొత్తానికి ఈ రాలిన నక్షత్రమే సేనాధిపతిగా నడుస్తున్నాడట. నడుస్తుంటే ఆ ప్రపంచం మొత్తాన్ని తన గుప్పెట్లో తీసుకుంటుంటే, కానీ ఈయన మాటికి చాలా సీక్రెట్గా దిగి వస్తున్నాడు ఈయన. బ్రదర్ సీక్రెట్గానే ఎందుకు అంటున్నారంటే, చాలామంది చూసారు గుర్తుపట్ల, కానీ ఎవరు గుర్తుపడతారు ఆయన దిగు? ఆ క్లౌడ్ ఇవన్నీ గుర్తుపట్టాలంటే ఎవరు ఎన్నికలో ఉన్నారో వారు మాత్రమే గుర్తుపడతారండి. అది తప్పు అని చెప్పడానికి ఎన్ని కామెంటరీలు రాశారు. అక్కడేదో ఫ్లైట్ ఒకటి పేలిపోయింది, అందువల్ల సౌండ్ వచ్చింది, ఆ వచ్చింది కూడా అట్లాంటి క్లౌడ్ పక్కన చాలా 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 చెప్పారు. కానీ వాక్యం రుజువు చేసిన తర్వాత నువ్వు ఏ కారణాలు చూడాల్సిన అవసరం లేదు. ఆ వచ్చిన మేఘం దేవుడి వల్ల వచ్చినదే, అది సహజాతీతమైన మేఘమే. అది కారణం వాక్యం ప్రూవ్ చేస్తున్నది కదా. వచ్చిన తర్వాత ఇక్కడ 7 ముద్రలు విప్పబడినవి ఆ కార్యంలో. ఇప్పుడు ఇద్దరు సేనాధిపతులు
ఎక్కడున్నారు? భూమి మీద ఒక సైన్యాన్ని నడుపుతున్నారండి. ఎక్కడ ఎంతమంది సైన్యంలో ఉన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ? ఏ సైన్యంకి వెనక నువ్వు ఉన్నావు? రాలిన నక్షత్రం వెనుకున్నావా, లేకపోతే దిగి వచ్చిన వాని వెనుకున్నావా? నువ్వు దిగి వచ్చిన వాని వెనుకుంటే రాలిన నక్షత్రాన్ని ఓడించే శక్తి నీకు ఇస్తాడు ఆయన. ఎంతమంది? ఆయనే మనల్ని నడిపించును గాక. కారణం ఏంటయ్యా అంటే, ఈ రాలిన నక్షత్రం ఏం చేస్తున్నదంటే, ఈ అగాధంలో నుండి పొగను తెచ్చి భూమి మీద సూర్యుని యొక్క కాంతి పడకుండా పూర్తి చీకటి చేస్తున్నది. దేవుని యొక్క వాక్యం ఏమీ లేకుండా ఒక బబులోను మనం విన్నాము గడిచిన దినాల్లో. అంత్య దినముల్లో ఈ దుష్ట యుగపు దేవత అందరి కన్నులకు గుడ్డిదనం కలిగి చేస్తున్నదట. చాలాసార్లు బిలీవర్ కన్నులు కూడా గుడ్డి చేస్తుందండి. ఫ్యాషన్ ఇలాంటివి ఎప్పుడైతే వస్తాయో చాలా మాట్లాడుతాం. బబులోన్ అంటాం, మిస్టర్ బ్యాబులోన్ అయ్యి అంటాం, కానీ ఫ్యాషన్ మన మధ్యలోకి వస్తుంది. దయచేసి ఆ గుడ్డిదనం మనకి రాకుండా దేవుడు దయచూపును గాక. కానీ ఎప్పుడైతే ఈయన దిగి వస్తున్నాడో, ఈయన చీకటిని తీసుకొని రావట్లేదు, కానీ ఆయన ముఖం సూర్యబింబం వలె ప్రతిబింబిస్తూ ఉన్నదండి. ఒకరు చీకటిని తెస్తుంటే ఒకరు వెలుగు తీసుకొస్తూ ఉన్నారు. ఒకరేమో పాతాళ సైన్యాన్ని నడిపిస్తుంటే ఒకరేమో పరలోకపు సైన్యాన్ని నడిపిస్తున్నారు. ఒకరేమో వేదాలను తీసుకొని వస్తుంటే ఒకరేమో విప్పబడిన గ్రంథంతో వారు తిరిగి వస్తున్నారు. ఒకరేమో సమస్తం తినేవేయడానికి వస్తే ఇంకో ఆయనేమో ఎవరైతే మొరపెట్టారో, ఎవరైతే ఏడ్చారో వారికి ఆ కోల్పోయిన పంటంతా తిరిగి ఇవ్వడం కొరకు వస్తున్నాడండి ఆయన. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఎంతమందికి అర్థమైనదో అండి? నువ్వు అడిగేటప్పుడు ధైర్యంగా అడగచ్చు. ప్రార్థన మనం అనుమాన పడవలసిన అవసరం లేదు. కానీ ప్రభువా మాకు నిజమైన గోధుమ పంట దయచే, కారణం నీవు దిగి వచ్చినదే మాకు ఇవ్వడం కొరకునైనా. మా ప్రార్థనలు వాళ్ళకి ఎంతమంది ఉన్నారు నాతో పాటు? ప్రార్థనలో నాకు శక్తిని దయచేయండి అయ్యా. ఎంతకు ముందు లేనంత శోధన మా మధ్యలో ఉన్నదయ్యా, నీవు దిగి వచ్చినది నా కొరకేనాయనా. ఎంతమంది ఉన్నారండి? విశ్వాసమైన శక్తి నాకు అనుగ్రహించండి అయ్యా. ప్రతి దానికి కదిలిపోయి చంచలం అవ్వకుండా ఏమి జరిగినా సరే స్థిరంగా నిలబడడానికి ఎందుకు దిగొచ్చాడు ఆయన? మన కోసమే దిగొచ్చాడు ఆయన. ఎవరైనా సేనాధిపతిగా మన ముందు నడిచే దేవుడు అండి ఆయన. ఎంతమంది ఆయన వెనక నడవాలని కోరుతున్నారు? ఎంతమంది ఆయన యొక్క ఆధ్వర్యంలో ఉండాలని కోరుతున్నారు? ఎంతమంది ఆయన ఇచ్చిన స్థానంలో నిలబడాలని కోరుతున్నారు? రెండు కార్యాలు మన మధ్యలో ఉన్నాయి. దేవుడు దయ చూపించిన గాక. యోవేలు 2కి ఏడ్చిన దానికి ప్రతిస్పందనే అక్కడ ఏమంటాడంటే, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం. టైం అయిపోతున్నది, ఒకసారి చదవండి. ఒకవేళ ఏడ్చే వాళ్ళు ఉంటే వారి కోసం అండి ఇది. రెండో అధ్యాయం 13వ వచనం. 13 బెదరు. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యం గలవాడు. సంపూర్ణమైన కరుణ చూపేది కూడా ఆయనే. శాంతిమూర్తియు అత్యంత కృపగలవాడనయ్యుండి, కృప కూడా కాదండి, అత్యంత కృప కలిగిన వాడునయ్యుండి, తాను చేయనుద్దేశించిన కీడును చేయక, తాను చేయాలనుకున్న కీడును తాను చేయక. బ్రదర్, మీకు విషయం, ఒక ప్రశ్న అండి. గొంగళ పురుగును అనుమతించింది ఎవరు? దేవుడు. సమస్తం తినివేయడానికి ఎవరు అనుమతించారు? నీ కుటుంబంలో ఒక కీడు జరగాలంటే ఎవరు అనుమతించాలి? మీరు గమనించండి. ఒక కంపెనీలో ఏముంటుందంటే, ఏదైనా ఒక పని చేయాలంటే బాస్ అప్రూవల్ కోసం వెయిట్ చేస్తారు. అప్రూవల్ అంటే బాస్ ఏమనంటే ఓకే అనాలి. ఇప్పుడు మనం అక్కడ ఒకవేళ పని చేసే వాళ్ళం వెళ్ళిపోయి, మీ అందరికీ నేను రేపు సెలవు ఇచ్చేసాను అన్నావు అనుకో, నువ్వేంటి సెలవు ఇచ్చేది? నీకే బాస్ ఇవ్వాలి, నువ్వు నాకు ఇచ్చేదని. కానీ ఇప్పుడు ఎవరికెవరికి వచ్చిన ఆలోచనలన్నీ ఏం చేయాలంటే, ఒకవేళ నిజంగా సెలవు కావాలి, అందరూ కలిసి ఒక పేపర్ అక్కడ పెట్టాలి, బాస్ ముందు పెట్టి, బాస్ మేమందరం ఇలా సెలవు తీసుకోవాలంటే ఇప్పుడు బాస్ చూసేమనాలి, ఓకే అంటేనే అది జరుగుద్ది అక్కడ. అవునా అండి? నీ కుటుంబంలో ఏం జరగాలన్నా, నీ జీవితంలో ఏం జరగాలన్నా ఈ అప్రూవల్ ఎవరు ఇవ్వాలంటే దేవుడే ఇవ్వాలండి. దేవుడు నీ కుటుంబాన్ని చెడగొట్టడు, కానీ శత్రువు అడిగినప్పుడు అనుమతి ఇవ్వాలంటే ఆయన చేతిలోనే ఉన్నదండి. మీకు విషయం తెలుసా? లిమిట్ కూడా పెడతాడు తెలుసా ఆయన. నువ్వు సుదర్శిని ఒక 3 నెలల వరకే నువ్వు నీ చేతికి ఇస్తున్నా. ఎంత లిమిట్? ప్రభా లేదు ప్రభా, సుదర్శన కొంచెం ఎక్కువ వస్తున్నాడయ్యా ఈ మధ్యలో బలిపీఠం మీద, నాకు ఇంకో 3 నెలలు 6 నెలలు కావాలి. లేదు నేను 3 నెలలు, ప్లీజ్ ప్రభా. సరే, మళ్ళీ అల్లాడిపోతాడు, లేనిపోయింది. ఒక 4 నెలలు ఇస్తున్నా. ఈ అప్రూవల్ దేవుడే ఇవ్వాలండి. నీ కుటుంబంలో ఏం జరిగి నువ్వు నలిగిపోతున్నా ఒక విషయం మర్చిపోకు, ఆయన దగ్గర అప్రూవల్ లేకుండా ఏ శత్రువు నీ గుమ్మాన్ని తాకలేడు. కానీ లేఖనం ఏమంటుందంటే, ఏ దేవుడైతే అనుమతిస్తాడో ఆ దేవుడు
నువ్వు అనుకున్నంత కఠినుడు కాదు, నువ్వు అనుకున్నంత కరుకైనోడు కాదు, కానీ మెత్తన హృదయంతో ఆయన పాదాల దగ్గర మనం జారిపడిపోగలిగితే మహాకరుణా సంపన్నుడు ఆయన, కృపావాత్సల్యం కలిగిన వాడు ఆయన, చేయాలనుకున్న కీడు కూడా చేయకుండా తిరిగి కృప చూపి మళ్ళీ నిలబెట్టేవాడు ఆయన. ఎంతమందికి అర్థమవుతున్నదో? ఎప్పుడు ఆ విషయాన్ని మర్చిపోబాకండి. కారణం ఏంటంటే ఎప్పుడైతే మన ఒకవేళ అది హెల్త్ కానీ ఏదైనా ఇష్యూస్ జరగంగానే మీరు గమనించండి, మనం ఇక్కడంతా ఆనందంతో క్యాకులేషన్ బయటికి వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే కాళ్ళనొప్పో గీళ్ళనొప్పో ఏదో రాగానే వెంటనే మన మాట మారిపోద్ది, మన ఆలోచన మారిపో. కానీ ఆ విషయం మర్చిపోకూడదు. ప్రవక్త విషయంలో గన్ను పేలిందా? తలకి బాగా బలమైన గాయం తగిలిందా? తగలలేదా అండి? ఇదంతా దేవుడి యొక్క అప్రూవల్ దాటి వచ్చిందా? శత్రువు తనకు తాను చేస్తున్నదా? కానీ ఒకటి గమనించు, నీ జీవితంలో ఏ శోధన వచ్చినా అది దేనికి చేస్తాడో తెలుసా దేవుడు? ఈ మాట మీరు గ్రహించగలిగితే మీకు ఉపయోగపడుద్ది, మాకెందుకులే అనుకుంటే ఇంకోరికి ఉపయోగపడుద్ది. మీరు గమనించండి, అమెరికా వాళ్ళు ఒక వెపన్ ఒకటి తయారు చేశారు. అది నాకు తెలిసి బాంబర్, అది ఇరాన్ మీద పేల్చారు బ్రదర్. దాని పేరు ఐడియా ఉందా మీకు? ఒక్క రోజులో 7 సార్లు ప్రపంచాన్ని చుట్టూ తిరిగి వస్తుంది. అది ఇరాన్ మీదకి వెళ్ళి పేల్చారు దాన్ని. కనీసం ఆ బాంబుని ఏ రకమైన పదార్థంతో చేశారో కూడా ఏ ఒక్కడికి తెలియదు ప్రపంచంలో. చాలా గప్చుప్ 7 బాంబర్ ఏదో ఉంది, అది దాని పేరు. దాన్ని చాలా గప్చుప్గా పెట్టారు. ఆ మెటీరియల్, ఈ బాంబు ఎంత బలంగా పనిచేయాలన్నా ఈ మెటీరియల్, ఆ బాంబును తట్టుకునే శక్తి రావాలి దీనికి. అర్థమవుతున్నదా అండి? నీ స్టార్టింగ్లో నీ లైఫ్కున్న మెటీరియల్ చాలా డెలికేట్గా ఉంటుంది నువ్వు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు. కానీ దేవుడు శోధనల ద్వారా ఏం చేస్తాడంటే నీ మెటీరియల్ని గట్టిపరచడం ప్రారంభిస్తాడు ఆయన. ఎంతమందికి అర్థమైనదండి? స్టార్టింగ్లో మనం కొన్ని వాటికి ఏం జరగగానే వరదెబ్బ కొట్టినలాగా ప్రతి చిన్నదానికి కలితాల చెట్టు కింద పడిపోతుంటాం. కానీ ఎప్పుడైతే దేవుడు నిన్ను పరీక్షలో నెట్టి నీకు ఒక ట్రైనింగ్ ఇస్తాడో, కారణం ఏంటంటే దావీదు చెప్తాడు, అయ్యా నా చేతి వేలకి యుద్ధ నైపుణ్యం నేర్పువాడు నీవేనాయనా. అవునా కదా అండి? మీరు గమనించండి, ఇశ్రాయేల్ని దేవుడు వాగ్దాన దేశంలో నడిపించాడా? అందరినీ తొలగించాడా? చుట్టూ శత్రువుల్ని తొలగించలేదండి. దేవుడు ఒక ప్లాన్ చెప్పాడు. ఏమనంటే, నేను వీళ్ళందరినీ ఇక్కడికి తెచ్చిన తర్వాత చుట్టూ ప్రశాంతంగా ఉందనుకో, వీళ్ళ ఏ ఒక్కడు యుద్ధం చేయడు. వీళ్ళ పిల్లలకి వెళ్తే వీళ్ళకి యుద్ధం అంటే ఏంటో, యుద్ధం అంటే ఏంటి అంటారు, విశ్వాసం అంటే సో ఇటువంటి పరిస్థితి జరగకూడదని దేవుడు ఏమన్నాడంటే, వీళ్ళకి ట్రైనింగ్ రావాలనుకో ఏం చేయాలా? పక్కన కొంతమందిని ఉంచాలి. వీళ్ళే ఇప్పుడు మీరు గమనించండి, ఫిలిస్తీయులు లేకపోతే దావీదుల విశ్వాసం ఎలా రుజువు పడుద్ది? ఎంతమందికి అర్థమవుతున్నదండి? ఫిలిస్తీయుడు అక్కడ ఉంటేనే కదా దావీదు అనేవాడు ఒకడు ఇశ్రాయేల్ మధ్యలో ఉన్నాడని బైబిల్ రాయగలదు. అక్కడ మిద్యానీయులు ఉంటేనే కదా ఇక్కడ గిద్యోను అనే వ్యక్తిని దేవుడు వాడుకోగలడు. ఒక వ్యాధి ఉంటేనే కదా నువ్వు వ్యాధికి కూడా నిలబడే విశ్వాసం నీలో ఉన్నదని దేవుడు రుజువుపరచగలడు. శత్రువు ఉన్నప్పుడు నువ్వు బలహీనపడ్డానికి కాదు, కానీ నీ మెటీరియల్ స్ట్రాంగ్ అవ్వాలని కోరుతాడు దేవుడు. ఎంతమందికి అర్థమైనదో అండి? ఎందుకంటే స్టార్టింగ్లో నా ఫెయిత్ ఒకలా ఉన్నది, కానీ దేవుడు ట్రైనింగ్లు ఇచ్చి కొంచెం ఆ దెబ్బలు ఈ దెబ్బలు కొట్టిన తర్వాత ఇప్పుడు ఫెయిత్ ఏమైందంటే కొంచెం స్ట్రాంగ్గా మారుద్ది. ఏ దేవుడు శత్రువులు పెడతాడో అదే దేవుడు నీకు ట్రైనింగ్ ఇస్తాడు, అదే దేవుడు నిన్ను బలపరుస్తాడు, అదే దేవుడు వాక్యంలో దారి చూపుతాడు, అదే దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. ఆయన భయపడాల్సిందే లేదండి. ఇప్పుడు ఇక్కడ అన్నాడు, ఒకవేళ మీరు కానీ కన్నీళ్ళు విడిచి ప్రార్థిస్తే నేను అనుకున్న కీడు రానివ్వను, జరగాలనుకున్న కీడు నేను ఆపేస్తా, పైగా ఏ పంటనైతే కోల్పోయారో తిరిగి ఆ పంట మొత్తం మీ చేతుల్లో పెడతాను. అలాగే ఉన్నదా? ఇది యోవేలు, రైట్ బ్రదర్? ఒకసారి దాన్ని చదివి కంప్లీట్ చేసేద్దాం. 14వ అధ్యాయం బ్రదర్, 14వ వచనం బ్రదర్. ఒకవేళ ఆయన మనసు తిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును. ఒకప్పుడు నైవేద్యం పానార్పణం తేడానికి లేక ఏడ్చారు, ఇప్పుడైతే దేవుడు మీకు దీవెనగా ఇస్తాడు వాటన్నిటిని. చదువు బ్రదర్. అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? ఓ బ్రదర్, దేవుడు దయ చూపును గాక. నెక్స్ట్ 23వ వచనం చదువు బ్రదర్. సియోను జనులారా, ఇప్పుడు ఏ ప్రేయర్ జరిగిందో ప్రేయర్కి ఆన్సర్ వస్తున్నదండి. మీరు మొరపెట్టి ఎంతమందికి అర్థమవుతున్నదో? ఇప్పుడు ఏడవమని చెప్పేది ఆయనే, ఏడ్చిన తర్వాత తినేది కూడా ఆయనే. ఇప్పుడు చదవండి 23.
సియోను జనులారా, సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి, మన నీతిని బట్టి కాదు, మన ప్రార్థన బట్టి కాదు, లేకపోతే మన మంచితనం బట్టి కాదు, కానీ ఆయన నీతిని బట్టి. చదవండి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. ఎంతమంది తొలకరి వర్షం కావాలని కోరుతున్నారు? ఉపదేశ వాక్యాన్ని ఎంతమంది ఆశించే వాళ్ళు ఉన్నారండి? నిజమైన వాక్యాన్ని ఆశించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? బ్రదర్ చదవండి దాని కంటిన్యూ. వాన కురిపించి పూర్వం మందలే ఆకాశాన్ని ఎత్తడిగా మార్చగలడు, ఆకాశ తుమ్ములు తెరిచి వానని తెప్పించగలడు ఆయన. వాన కురిపించి పూర్వం మందలే. మొట్టమొదట ఇది వివరించడానికి సమయం కుదరదు. మొట్టమొదటిగా తొలకరి వర్షం అన్నాడు, తర్వాత ఇప్పుడు వచ్చి మళ్ళీ 2 జతపరుస్తున్నాడు. చూడండి. తొలకరి వర్షమును, మొట్టమొదటిగా తొలకరి వర్షమును, కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. సరే, నేను దాటి వెళ్తున్నాను. తొలకరి వర్షమును మరియు తొలకరి వర్షమును కడవరి వర్షమును. ఎంతమంది చదివారు దాన్ని? మొట్టమొదట తొలకరి వర్షము మరియు తొలకరి మరియు కడవరి వర్షము. ఎంతమంది? ఓ డిఫరెన్స్ ఉన్నది, దాన్ని ఇప్పుడు నేను టచ్ చేయట్లేదు. దాన్ని మీకు అనుగ్రహించను. ఇది మీకు సింపుల్గా చెప్పాలంటే, ప్రైమరీగా మనం దీన్ని వివరించడానికి చాలా ఉంటుంది. ప్రైమరీగా చెప్పాలంటే ప్రాథమికంగా ఉపదేశం, వాక్యం మనకు కావాలి. 2, ఆ వాక్యాన్ని అనుసరించి జీవించడానికి శక్తి మనకు కావాలి. ఎంతమందికి అర్థమైందండి? వాక్యం వినాలి, వాక్యం ఆయనే మాట్లాడాలి, ఆ వాక్య ప్రకారం జీవించే శక్తి కూడా ఆయనే మనకు అనుగ్రహించాలి. దేవుడు ఆ 2 కార్యాన్ని కూడా దేవుడు మన జీవితాల్లో ముగించిన గాక. ఇప్పుడు ఒక్కసారి యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. ఆ దినములలో అనగా యోదావారిని. బ్రదర్ ఒక్క నిమిషం, నేను దీంట్లో దాటి వెళ్ళిపోవట్లేదు. ఇప్పుడు 1వ అధ్యాయం దేనితో చదివామండి? ప్రకటన 9. మీరు ఇది చదివితే 4 చర్చ్ ఏజెస్, 4 సంఘ కాలాల గుండా వెళ్తుంది అది. రెండవది యోవేలు గ్రంథం 2వ అధ్యాయం దేంతో పోల్చాం? పోలవలేదా? అక్కడ దేవుడు మళ్ళీ తొలకరి వర్షం కడవరి వర్షం ఇస్తానని చెప్పాడా? యోవేలు గ్రంథం 2వ అధ్యాయంలో. ఒక్కసారి ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం చదవండి. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకంలో నుండి దిగి వచ్చుట చూచితిని. ఏ బ్రదర్? కోల్పోయినవన్నీ తిరిగి ఇవ్వడానికి దిగి వచ్చాడు ఆయన. ఎంతమందికి అర్థమైనదండి? మిడతలు రావడం చూసారా ప్రకటన 9లో? యోవేలు 1 సరిపోయినదా? ఎంతమందికి అర్థమైనది? ప్రకటన 10లో మళ్ళా తిరిగి ఆయన దిగి వస్తున్నాడా? కోల్పోయినవన్నీ తిరిగి మనకి ఇవ్వడానికి దిగి వస్తున్నాడు ఆయన. ఎంతమందికి అర్థమైనది? మీరు ఇంకొంచెం గ్రహించగలిగితే కరెక్ట్గా. చాలా ఈ సబ్జెక్టులు కదిపిన తర్వాత రాత్రి 10 తర్వాత తెలిసింది, ఈ మనం కదిపితే ఈ తొందరగా అవ్వని. ఒకటి కదిపితే ఇంకోటి వెళ్తుంది, ఒకటి కదిపితే ఇంకోటి వెళ్తుంది. నేను యాక్చువల్ బోర్లు కూడా చాలా ఉన్నాయి దీంట్లో అనుకున్నా. సరే, రాత్రి వరకు ఎంతవరకు కావాలో అంతవరకు దయచూపు ప్రభు అని. సరే అండి, ఒక్కసారి నేను చాలా సింపుల్ క్లోజ్ చేస్తానండి. ఇక ఫైనల్ పాయింట్. ఇప్పుడు ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 15వ వచనం చదవండి. 7వ దూత తన పాత్రను వాయుమండలం మీద కుమ్మరింపగా. బ్రదర్ ఎన్నో వచనం అది? 17వ వచనం. 17 కంప్లీట్ అయిపోతున్నది. 7వ దూత, ఈ థర్డ్ వరల్డ్ వార్ మొత్తం ఇక ఆర్మగెద్దోన్ సమస్తం కంప్లీట్ అయిపోయి పొజిషన్ అండి. 7వ దూత తన పాత్రను వాయుమండలం మీద కుమ్మరింపగా సమాప్తమైనదని. బ్రదర్ ఒక్కసారి కొంచెం ముందుకెళ్ళి 15వ వచనం చదువుదాం. హెబ్రీ భాషలో హర్మెగిద్దోను అనే చోటుకు వారిని పోగు చేశాను. ఎవరు పోగు చేస్తున్నారండి? శత్రువే పోగు చేస్తున్నాడు. అన్ని సమస్త అంటే 4 దిక్కుల నుండి రాజులందరినీ పోగు చేసి ఒక యుద్ధానికి సమకూరుస్తున్నాడు. ఎంతమందికి అర్థమైంది? సింపుల్గా అర్థమైంది అనుకుంటున్నానండి. ఫైనల్ ఒక వార్ జరగబోతున్నది, దాన్ని హర్మెగిద్దోన్ అంటాం. ఈ యుద్ధం ఎక్కడ ప్రారంభించబడింది? భూమి మీద యుద్ధం ప్రారంభించబడాలి. యుద్ధం ఎక్కడ ప్రారంభించబడింది? కానీ ఎక్కడ ముగించబడబోతున్నది? ప్రవక్త చెప్పిందని నేను చెప్తున్నాను. హర్మెగిద్దోన్ దగ్గర ముగించబడుతున్నది. గోగు మాగో ఉంది, ప్రవక్త ఇక్కడ చెప్పండి, నేను అదే చెప్తున్నాను. మిగతా కొనసాగిపోతుంది, దాన్ని నేను పట్టుకోట్లా. అక్కడ ప్రారంభమైనది, ఎక్కడ ముగించబడుతున్నది? హర్మెగిద్దోన్. ఎందుకని ఈ 2 కంపేర్ చేశాడంటే, ప్రకటన ఎక్కడైతే పరలోకంలో జరిగినప్పుడు మికాయేల్, లూసిఫర్ ముఖాముఖిగా నిలబడ్డారట. హర్మెగిద్దోన్లో కూడా మికాయేల్, లూసిఫర్ ఎదురుబదురుగా నిలబడతారని చెప్తున్నాడు ప్రవక్త. ఒక శరీరం, ఇది ఆత్మీయంగా ఆలోచన కాదండి. ఇప్పుడు డైరెక్ట్గా శరీరాల్లోనికి వచ్చి ఒక పక్కన శత్రువులు నిలబడబోతున్నారు. వారిలో అబద్ధ ప్రవక్త, రోమ్ సమస్తం ఉన్నాయి. ఒక పక్కన దేవుడే స్వయంగా దిగిరాబోతున్నాడు. ఇది అయితే ఒక్కసారి దీన్ని, ఇది యోవేలు గ్రంథం 3:1తో మనం కంపేర్ చేస్తాం. చదవండి బ్రదర్ ఒకసారి. యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. ఆ
ఆ దినములలో అనగా యూదావారిని యెరూషలేము కాపురస్తులను, ఇప్పుడు దేవుడు యూదావారి పక్షాన ఆయన యుద్ధం చేయబోతున్నాడు. యెరూషలేము కాపురస్తులను నేను చెరలో నుండి రప్పించు కాలమున, చెరలో నుండి ఎప్పుడు రప్పించబడ్డారండి? ఇశ్రాయేలులు చెరలో నుండి ఎప్పుడు రప్పించబడ్డారంటే మీరు గడిచిన దినాల్లో విన్నారు. అంటే మీరు ఎప్పుడైనా ఎవరైనా అడిగితే చాలా సింపుల్గా చెప్పేది, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత వారికి ఇశ్రాయేలుకి వారికంటూ వాగ్దాన భూమిలోకి వారు తిరిగి వచ్చారు మనమున్న రోజుల్లో. అర్థమైనదండి? ఇశ్రాయేల్ ఎప్పుడు వచ్చారు? 1946 అనుకుంటున్నాను, 47-48 ఆ యుద్ధాలు ముగించబడడంతోనే వారి స్థలంలోనికి వచ్చి వారు అక్కడ చేరారు. ఈ తర్వాత జరుగుతున్నది ఈ కేసు అంతా. ఈ కంటిన్యూషన్ చదవండి. 2వ వచనం. అన్ని జనులందరినీ సమకూర్చి, ఇప్పుడు శత్రువులని ఒక యూదావారి పక్షాన దేవుడు నిలబడబోతున్నాడు, మరొక పక్షాన అన్ని జనులందరినీ సమకూర్చి యెహోషాపాతు లోయలోనికి తోడుకొని పోయి. ఏ లోయ అండి? ఏ లోయ? యెహోషాపాతు లోయ. మీరు గమనిస్తే అక్కడ ఒక దగ్గర ఏమనుంది? హర్మెగిద్దోన్ అని ఉన్నది. అవునా? ప్రకటన గ్రంథంలో ఏమున్నది బ్రదర్? ఆ చోటు పేరు హర్మెగిద్దోన్. కానీ ఇక్కడ మనం చదివినప్పుడు ఏమున్నది? యెహోషాపాతు లోయ. మీరు భౌతికంగా చూస్తే ఈ రెండు ప్లేసులు డిఫరెంట్గా కనబడతాయి. హర్మెగిద్దోన్ అయితే మరి క్లోజ్ చేస్తాను, దేవుడు దయ చూపించిన కాక. మరి యెహోషాపాతు లోయ సమీపించే ముందు మీరు హర్మెగిద్దోన్ దగ్గర మరి ఇది ఇంతకుముందు సేవకులు పంచుకున్నారు, దాన్ని టచ్ చేసి వెళ్తారండి. బైబిల్లో 4 ప్రధానమైన యుద్ధాలు జరిగినాయి ఇదే హర్మెగిద్దోన్ స్థలంలో. కొంతమందికి అర్థం కావట్లేదేమో అనుకుంటున్నాను, అర్థమయ్యే వరకు అర్థమయ్యట్లేదు, దేవుడు దయ చూపును గాక. ఇది ఫ్యూచర్ ఈవెంట్ అంటే మన కళ్ళ ముందు జరగబోతుంది. మనం ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు, మనం కోరుకుంటున్నాం. ఇది యుద్ధం మామూలుగా ఉండదు. మొదటి ప్రపంచ యుద్ధం జరిగితే కోట్ల మంది చనిపోయారు. ఎక్కడ? ఇదే భూమి మీద జరిగింది. రెండో ప్రపంచ యుద్ధంకి వచ్చేసరికి మొదటి ప్రపంచ యుద్ధంలో వాడిన బాంబుల కంటే ప్రమాదకరమైన బాంబులు తీశారు జోబుల్లో నుండి ఒక్కొక్కళ్ళు. అంటే చిన్న చిన్న అని కాదు, దేశం వెనకాల ధనాగారులను తీస్తే మొట్టమొదటిగా న్యూక్లియర్ వాడారండి. న్యూక్లియర్ బాంబు అంటే తెలియదు అప్పటికి. అనుకోకుండా ఐన్స్టీన్ ఒక లెటర్ రాశాడు. ఆ లెటర్ ఒకటి తప్పుగా అర్థం అయిపోయి ఒక కార్యం జరిగింది అక్కడ. ఎప్పుడైతే న్యూక్లియర్ వెపన్ దిగితే నేను చదివిన వరకు 1,00,000 పైన ప్రజలు చనిపోయారు ఒక్క బాంబల పైనుండి కింద పడితే. ఎవరికి తెలియదు అప్పటి వరకు. రెండో ప్రపంచ యుద్ధంలో తీశారు. మొదటి ప్రపంచ యుద్ధానికి రెండో ప్రపంచ యుద్ధానికి మధ్యలో వ్యత్యాసం చాలా తక్కువ, కానీ సైన్స్ బాగా డెవలప్ అయింది. కానీ రెండో ప్రపంచ యుద్ధానికి మూడో ప్రపంచ యుద్ధానికి మధ్యలో సమయం చాలా ఎక్కువ. అంటే టెక్నాలజీ ఇంకెంత ఫాస్ట్ పరిగెడుతుందో ఊహించండి, బాంబులు ఇంకెంత తీవ్రంగా అయిపోతాయో ఊహించండి. అంటే ఇది మీకు చాలా అంటే గ్రహించే వాళ్ళకి ఇది ఆటలు కాదు, మీరు మాటలతో ఊహలతో కూడా గీయలేరు. హర్మెగిద్దోన్ ఆ వాతావరణం భీకరం. బైబిల్ చెప్తున్నది అటువంటిది ఇంతకు ముందు లేదు, తిరిగి ఉండదు. కారణం దేవుడిలో అంటే కృప అనేది చూపకుండా ఆయన పూర్తిగా ద్రాక్షల తొట్టి మొత్తం త్రొక్కడానికి ఆయన కిందకు దిగి వస్తున్నాడు. అంటే ఇప్పుడు వరకు ఏదైతే ఈ భూమి మీద పాపం జరుగుతూ దుష్టత్వం జరిగిందో మొత్తానికి తీర్పు తీర్చడం కొరకు. ఇది సామాన్యమైన కార్యం కాదండి. ఒక మంచి సైంటిస్ట్ మాట చెప్పాడు అందరికి అర్థమవడానికి. మొదటి ప్రపంచ యుద్ధం దేంతో కొట్టుకున్నారు అన్నాడు. అంటే చెప్పారు AK-47 A-47 బాంబులు, గన్లు. ఓకే, సెకండ్ వరల్డ్ వార్ దేంతో కొట్టుకున్నారు అన్నాడు. అనగానే న్యూక్లియర్ వెపన్ అన్నారు ఒకళ్ళు. థర్డ్ వరల్డ్ వార్ దేంతో కొట్టుకుంటారో నాకు తెలియదు, కానీ 4వ ప్రపంచ యుద్ధం కానీ జరిగితే ఎట్లా కొట్టుకుంటారో నాకు తెలుసు అన్నాడు. దేంతో కొట్టుకుంటారంటే కర్రలతో రాళ్ళతో కొట్టుకుంటారు అన్నాడు. అర్థం కాలేదా? అంటే 3వ ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత చూసుకోవడానికి ఏం ఉండదు అక్కడ, పట్టుకోవడానికి ఏం ఉండదు అక్కడ. ప్లాస్టిక్ లేదు, ఐరన్ లేదు, గీరన్ లేదు. మీరు ఎక్కడి నుంచి చూస్తే ఎడారిలా మొత్తం సమానంగా అయిపోతుంది మొత్తం. ఎంతమందికి అర్థమయ్యేదో? ఒకవేళ బతికుంటే అది జరగదు. బతుకుంటే కర్ర ఎక్కడ ఉందో నెత్తుకోవాలి కొట్టడానికి. ఇల్లు ఉండదు, హాస్పిటల్ ఉండదు, సైన్స్ ఉండదు, టెక్నాలజీ ఇక ఏంటంటే ప్రవక్త హర్మెగిద్దోన్ అంటే సర్వ వినాశనం. వినాశనం కాదు, సర్వ వినాశనం. పూర్తిగా ఇదేంటంటే పొద్దున్న ఇల్లు తుడిచేస్తారు కదా. మొదటి ప్రపంచ యుద్ధంలో ఇల్లంతా తుడవలా, కొంతమంది మీద మాత్రమే. రెండో ప్రపంచ యుద్ధం కొంతమంది, మూడో ప్రపంచ యుద్ధం కొంతమంది కాదు, పూర్తిగా క్లీనింగ్. అది ఎంతమందికి అర్థమైనదని మొత్తం తుడిచిపెట్టేస్తాడు దేవుడు ఇక దాన్ని. ఇంకా దాని తర్వాత ఇక మళ్ళీ ఇంకొక చూసి చెప్తాడు, మళ్ళీ లావా అట్లాంటివి వచ్చి మొత్తం భూమిని అంతా దేవుడు క్లీన్ చేయడం ప్రారంభిస్తాడు దాన్ని. దేనికయ్యా అంటే ఎందుకని కడుగుతాడండి? ఎందుకు కడుగుతారు? ఒక స్థలం ఎందుకు బాగు చేస్తాం మనం? ఏదో కట్టబోతున్నాం అక్కడ.
మూడో ప్రపంచం ఎందుకని దేవుడు అనుమతిస్తున్నాడు? ఏదో కొత్త మళ్ళా 1000 ఏళ్ల పరిపాలన దేవుడు రంగంలో తేబోతున్నాడు. దాని వెనుకున్న కారణం అదండి. మరి బ్రదర్, నేను ఎక్కడుంటా మూడో ప్రపంచ యుద్ధంలో? తైలం లేకపోతే, గోధుమ లేకపోతే, ద్రాక్షలు లేకపోతే ఇక్కడే ఉంటావు. ఈ 3 కానీ ఉన్నాయనుకో, ఈ మొత్తాన్ని ఊడ్చేటప్పుడు, శత్రువుని అందరిని సంహరించేటప్పుడు దేవుడు నిన్ను మాటికి మహిమలో దాచుంచుతాడు. ఆయన ఏ కీడు నా గుడారాన్ని సమీపించదు, ఏ తెగులు సమీపించదు. కానీ ఆయనే ఆశ్చర్యపురంగా, ఆయనే ఆశ్చర్యదుర్గంగా తల్లి తన బిడ్డ మీద అంటే ఆ వస్త్రాన్ని కప్పినట్లుగా అక్కడ కప్పుంచుతాడు దేవుడు నిన్ను. ఎప్పుడు వస్తావు? 1000 ఏండ్ల పాలనలో మధ్యలో యుద్ధం ఉన్నది, నేను దాని గురించి మాట్లాడట్లా. తిరిగి మరలా నువ్వు వచ్చినప్పుడు ఒక నూతన ప్రపంచంలోకి దేవుడు నేను మళ్ళీ తెస్తాను. ఎంతమంది అక్కడ ఉందామని కోరుతున్నారు? ఈ హర్మేగెద్దోను అనబడిన స్థలంలో బైబిల్ యొక్క చరిత్ర ప్రకారం 4 యుద్ధాలు జరిగినాయండి. ఈ 4 టకటకమని చెప్తున్నాను, ఎక్స్ప్లెయిన్ చేయట్లా. మొట్టమొదటిగా ఇన్ఫర్మేషన్ కూడా మళ్ళీ ఇప్పుడు సేవకులు అడిగి తీసుకున్నాను, అది వాళ్ళు ఒక సైట్లో ఉన్నవి అవి. ఒకటి, బారాకి ఎప్పుడైనా పేరు విన్నారా బైబిల్లో? ఏం చేశాడు బారాకు? అదే గుర్తుంటుందండి లేడీస్కి. బారాకు గురించి లేడీస్కి ఏం గుర్తుంటుందంటే, మా సిస్టర్ సపోర్ట్ అడిగాడని గుర్తుంటుంది. అదే జెంట్స్ని అడిగితే బారాకు యుద్ధం గెలిచాడని చెప్తారు. లేడీస్ మాటికి మా సిస్టర్ని సపోర్ట్ అడిగాడు, మా సిస్టర్ లేకపోతే యుద్ధానికి వెళ్ళలేదని. మొట్టమొదటిగా బారాకు యొక్క యుద్ధం. బారాకు యుద్ధంలో ఎవరు గెలిచారు తెలుసా? శత్రువులు గెలవల, స్వయంగా దేవుడే రంగం మీదకి వచ్చి అందరినీ బారాకు యొక్క శక్తి కాదండి, అక్కడ శత్రువులను కలవరపరిచి దేవుడే తన పక్షాన, తన ప్రజల పక్షాన దేవుడే యుద్ధం జరిగించాడు. ఆయన తన ప్రజల పక్షాన ఆయనే దిగొచ్చాడు. ఆయన ఎంతమందికి అర్థమవుతున్నది? హర్మేగెద్దోలో ఎవరు దిగొచ్చారు అక్కడ? మొట్టమొదటిగా అర్థమైనదండి. రెండవది, అదే స్థలం గురించి, గిద్యాను మిద్యానీయుల మధ్యలో యుద్ధం జరిగినది. గిద్యాను యొక్క గొప్పతనం కాదండి. గిద్యాను ఎప్పుడు ఎలాంటోడంటే మనలాంటోడు. మనలాంటోడా? మనకి ఎన్నిసార్లు ఇవ్వాలి? ప్రార్థన చేసా, స్వస్థత వచ్చింది, ఎల్లు బాబు. ఫస్ట్ గారు, మీ పరిస్థితి నా పరిస్థితి అంతే. కానీ ఆయన కృప అండి. కానీ గిద్యాన్ని దేవుడు అలా చూడలా, పరాక్రమ కలిగిన బలాఢ్యుడా అని. అదే హర్మేగెద్దోలో యుద్ధానికి నిలబడబోతున్నావు, నువ్వు కాదు, నేనే నీ పక్షాన్ని దిగిరాబోతున్నా. మౌనముగా ఉండు, యుద్ధాన్ని గెలిచేది నేను, నువ్వు కాదు. ఎంతమంది అర్థమైంది అనేది? సేమ్ చూడండి, ఛాయలు ఎలా కనబడుతున్నాయో. ఈ 2 కొంచెం మీరు నాకు ఆలోచించండి. మొట్టమొదటి బారాకు, ఎవరు యుద్ధాన్ని చేసింది? దేవుడే. గిద్యోను యుద్ధం ఎవరు చేశారు? మీకు విషయం తెలుసా? దేవుడికి ఆయన మీద ఆనుకున్నాడు. గిద్యోను దగ్గర చెప్పాడు కూడా, ఎవరైతే కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండి నేను ప్రార్థించాను కాబట్టే కొంచెం వాళ్ళని తీసి పక్కన పెట్టన్నాడు. నా పరిచర్యలు ఎంతమంది, కొంచెం వాళ్ళ పక్కన పెట్టాను. ప్రభువా మాకేమీ రాదయ్యా, నువ్వు ఎందుకు పిలిచావు? వెనకపోతామంటే నీలాంటోడే నాకు కావాలని. అలాంటి వాళ్ళతో దేవుడు యుద్ధాన్ని జరిగించాడండి అక్కడ. ఎంతమందికి అర్థమైనది? ఇదంతా ఏం భవిష్యత్తులో అదే కార్యం జరగబోతున్నది అక్కడ. బ్రదర్, ఈ 2 కొంచెం ఫాస్ట్కి వెళ్తున్నాను, రిఫరెన్స్లు చెప్పనండి, టైం సరిపోదు. మూడవది సౌలు. 2 గొప్ప విజయాలు జరిగినాయి, 2 గొప్ప ఓటములు జరిగినాయి. సౌలు ఓడిపోయిన స్థలం అట అది. ఏ బ్రదర్ ఎందుకు? మీకు ఎంతమంది దేవుడు మీతో మాట్లాడాలని కోరుతున్నారు? ఏంటా ఏదో మేము ఎవరితో మాట్లాడమన్నట్టు దేవుడు మీతో మాట్లాడాలని కోరుకోరా? కానీ దయచేసి ప్రేమతో చెప్తున్నా, మీరు ఎంతమంది దేవుడు నాతో మాట్లాడాడని అనుభవం కలిగిన వాళ్ళు ఉన్నారు? నేను తర్వాత చెప్పేది కొంచెం బాధాకరంగా ఉంటుంది, కానీ చేయొద్దండి, నేను ఎత్తుతున్నా చేయి. మాట్లాడని నమ్మకం ఉన్నదా? కానీ మీరు గమనించండి, దేవుడు మీతో మాట్లాడితే అది ప్రూఫ్ కాదు, మీరు దేవుని అంటే ప్రూఫ్ కాదు అది మీరు దేవుని రాజ్యానికి పోతారని, దేవుని రాజ్యానికి వెళ్తారని ప్రూఫ్ కాదు అది. సుదర్శ ఎలా చెప్పొచ్చు? మీరు గమనించండి, ఇది రాసి పొద్దున్న నేను నాకు తెలుసు 5ంటికి అట్లా ప్రేయర్లో ఉండగానే నాకు ఎందుకు ఇది గుర్తు, అసలు ఎందుకు రాసి, నా సబ్జెక్ట్ అది కాదు, కానీ ప్రేయర్లో ఉండగానే వెంటనే ఏదో అంటే కొన్నిసార్లు ఇన్స్పిరేషన్ తాకుద్ది, అలా వెళ్ళి రాయనట్టు అలా మంచం మీద దగ్గర అలా ఉండి మంచం మీద కూర్చొని కాదు ప్రేయర్ చేస్తుంటే కంటిన్యూషన్ వస్తుంది. నేను వెంటనే మళ్ళీ పెన్ను తీసుకుని ఆ పేపర్ మీద అట్లా రాసి పక్కన పెట్టా. అది ఇప్పుడు చెప్పాలనే ఉద్దేశం కూడా కాదు. అది దేవుడినితో మాట్లాడడం గొప్ప కాదు, కానీ నిజంగా ఎవరు వెళ్తారు దేవుడి రాజ్యానికంటే దేవుడు మాట్లాడడం గొప్ప కాదు, కానీ దేవుడు మాట్లాడిన తర్వాత నీ రెస్పాన్స్ ఎలా ఉంది చెప్పు. దేవుడు కయీనుతో మాట్లాడా? మాట్లాడలేదా? దేవుడు ఆహాబుతో మాట్లాడా? దేవుడు హాగరుతో మాట్లాడా?
అదే దేవుడు దావీదుతో మాట్లాడా? ఒకే హర్మెకుద్దోను దేవుడు ఎందుకు సిద్ధపరిచాడు? దేవుడు సమూయేలు చెప్తున్నాడు, అయ్యా నువ్వు బలులు అర్పిస్తే సంతోషపడ్డాయనా, లేకపోతే నువ్వేదో ఎక్కడో కొండల మీద ఆ మేకలు తీసుకొస్తే సంతోషపడ్డు. మాట వినుట బలులు అర్పించడం కన్నా శ్రేష్టం. అది చెయ్యకే నువ్వు హర్మెగిద్దోనికి వచ్చావు అని చెప్తున్నాడు. ఎంతమందికి అర్థమైనదండి? వై బ్రదర్, ఎందుకు హర్మెగిద్దోన్? ఈరోజు చాలామందికి దేవునితో మాట్లాడాడు కాదు. మీరు అదే స్థలంలో దావీదుని గమనించండి. మన కారులో వెళ్ళేటప్పుడు కూడా సేవకులు మేము మాట్లాడుకుంటుంటే సేవకులు చెప్తాను, దావీదులో బాగా నచ్చే కార్యం ఏంటంటే, దావీదుని మీరు గమనించండి, దేవుడు చెప్పిన ఏ పొరపాటు అంటే ఒకవేళ దావీదు పొరపాటు చేస్తే దేవుడు కానీ గద్దిస్తే ఆ పొరపాటుని ఎన్నడూ దావీదు రిపీట్ చేయడు. ఎంతమందికి అర్థమైందో? ఒక్కసారి దేవుడు ముఖాముఖిగా దావీదుతో మాట్లాడి దావీదు ఇది తప్పు అంటే దావీదు దాన్ని ఎన్నడూ రిపీట్ చేయడండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత నాతాను గురించి చదవండి. ఎప్పుడైతే నాతాను వచ్చేలా వేలు పెట్టి చెప్తాడు, ఓ దావీదు, ఆ పాపం చేసినవాడు నీవే, ఆ వ్యక్తిని చంపింది నీవే. ఆ స్టోరీ అంతా చెప్పిన తర్వాత దాంట్లో 5 పాయింట్లు రాశాను. అది ఆ పేపర్ నా దగ్గర, అది ఎక్కడుందో కూడా తెలియదు నాకు. ఇప్పుడు ఎక్కడో కలిసిపోయినది, అది ఎక్కడో, అది రాజు చెప్పాలనుకున్నాను నేను. అది మొట్టమొదట దేవుణ్ణి ఎప్పుడు మాట్లాడితే నువ్వు అట్లాంటి స్థితిలోకి పోకూడదంటే, ఇదేం పిక్నిక్ కాదు హర్మెగిద్దోనికి వెళ్ళడం అంటే, కలలో కూడా ఊహించుకున్నంత భీకరమైన కార్యం అది. అది ఇంకా దేవుడు ముందున్న రోజుల్లో ఇంకా అర్థమయ్యట్లేదు. దేవుడు దయ చూపిన కాక ఆ ప్లాన్ ఎలా వెళ్ళొద్దు అనేది. మొట్టమొదట దావీదు చేసినది ఏంటి తెలుసా? ఎప్పుడైతే అసలు చూడండి, దావీదు ఎప్పుడైతే నువ్వు పాపం చేసావన్నప్పుడు తోటి ప్రధానులు ఉన్నారు దావీదు దగ్గర, తోటి ప్రజలు ఉన్నారు వారి మధ్యలో, తోటి స్నేహితులు ఉన్నారు, వాళ్ళ బిడ్డలు ఉండొచ్చు, చుట్టూ అనేక మంది జనాలు ఉన్నప్పుడు ఒక ప్రవక్త వచ్చి ఇలా వేలు పెట్టి నువ్వు చేసావు అంటే మొట్టమొదటి దావీదు చేసిన కార్యం ఏంటి తెలుసా? నేను పాపం చేశా. కన్ఫెషన్. ఇంత సిగ్గుపడట్లా. అరే వీళ్ళందరూ ఉంటే మొట్టమొదట కన్ఫెషన్, నేను పాపం చేశా. సెకండ్, ముందుగా పశ్చాత్తాపం రావాలట, తర్వాత దాన్ని ఒప్పుకోవాలట. మీరు కీర్తన 50 కూడా చదవండి, ఒక్కొక్క దాంట్లో ఉంటుంది. మూడవదిగా క్షమాపణ అడగాలట. ఏమనంటే ఇవన్నీ కీర్తన 51లో కనబడతాయి. బత్షెబా దగ్గరికి వెళ్ళిన తర్వాత రాశాడు కీర్తన 51, ప్రభువా నా అతిక్రమములన్నీ నా ఎదుట కనబడుచునే ఉండి ఉన్నవయ్యా, దయచేసి నా దోషాలని కడిగివేయండి అయ్యా, నా పాపాలను నేను ఒప్పుకొనుచున్నానయ్యా, తిరిగి నాకు మళ్ళీ ఇప్పుడు అడుగుతాడు, తిరిగి నాకు నీ ఆత్మను అనుగ్రహించండి అయ్యా, రక్షణానందం నా నుండి దూరం చేయకయ్యా, పరిశుద్ధాత్మ నా మీద మరలా తిరిగి ఆ యొక్క ఆనందాన్ని నాకు తిరిగి అనుగ్రహించండి అయ్యా. దావీదు అన్నాడు హర్మెగిద్దోనికి రాడండి. ఎంతమందికి అర్థమైనదో? నిజమైన వధువు యొక్క లక్షణం ఏంటో, వాక్యం ఎప్పుడు నేను సరి చేస్తుందో నీ పని ఏంటంటే సరెండర్. సౌల్ లైఫ్లో చూపండి, ఎక్కడైనా ఏడుస్తాడు కానీ ఏదో ఒప్పుకుంటాడు కానీ దాంతో నిలబడ్డు. అది చాలా డేంజర్. తర్వాత యోషియా అదే హర్మెగిద్దోన్లో ఓడిపోయినది. యోషియా ఎందుకు ఓడిపోయాడు తెలుసా అండి? యోషియా వంటి రాజు ఉండడు ఎక్కడ. పాత నిబంధన గ్రంథంలో యోషియా వంటి రాజు కనబడ్డు మీకు, సూపర్ కింగ్. అసలు యోషియా పుట్టక మునిపే అట్లాంటి రాజు పుడతాడని దేవుని లేఖలను ముందే రాసించాడు దేవుడు. యోషియా అనేవాడు ఒకడు భూమి మీదకి రాబోతున్నాడు, ఈ విగ్రహాలు చేసిన వీళ్ళందరికీ న్యాయ తీర్పు తీర్చబోతున్నాడు అని. కానీ అదే యోషియా చివరికి చేసిన పొరపాటు ఏంటి తెలుసా? అన్నిటిలో దేవుడి దగ్గర అడిగి 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 అడిగి, కానీ ఎక్కడో ఐగుప్తు రాజు ఎటో యుద్ధానికి పోతుంటే అనవసరంగా మధ్యలో జోక్యం చేసుకుని యుద్ధంలోకి వెళ్తాడు. లైఫ్ అంతా ఆలోచనకర్తగా దేవుడిని ఉంచాడు, కానీ చివరి క్షణంలో తన ఆలోచన నెరవేర్చాడు. హర్మెగిద్దోనికి దారి తీసింది. ఎంతమందికి అర్థమైనది? 2 ప్రధాన ఓటములు అదే స్థలంలో, 2 ప్రధానమైన విజయాలు అదే స్థలంలో. ఎటు వెళ్దామని కోరుతున్నారు? నేనైతే బారూకులా గెలవాలని కోరుతున్నాను. ఆత్మీయమైన యుద్ధంలో గిద్దెని వల్లే గెలవాలని నేను కోరుతున్నా. ఓటమి కాదు కానీ యుద్ధం విజయం వైపు దేవుడు మనల్ని నడిపించిన గాక. బ్రదర్, ఇంతకీ మరి ఒక్క మాట చెప్పి 1 minute క్లోజ్ చేస్తానండి. ఇప్పుడు ఇంతకీ ఏ లోయ అని పిలిచారు దీన్ని? యెహోషాపాతు లోయ. యెహోషాపాతు అంటే అర్థం ఏంటి తెలుసా? అంటే నేను గొప్పగాని కాదండి, అంటే మీకు ఏమైనా ముందు తెలుసా అని. ఈ లోయలో జరిగిన యుద్ధం చరిత్రలో ఒక గుర్తుండిపోయే యుద్ధం అండి. ఇదే లోయలో జరిగినది. యెహోషాపాతు లోయ అని దేన్నైతే పిలుస్తున్నారు. మోయాబీలు, అమ్మోనీయులు, ఇంకా మిగతా శత్రువులు అందరూ రౌండప్ వేశారు ఆ యొక్క యెహోషాపాతు చుట్టూ. వేసిన తర్వాత మొత్తం అందరూ వచ్చి వార్త చెప్పారు, అయ్యా ఇలా యెహోషాపాతు రాజు నీ మీదకి శత్రువులు అందరూ దండెత్తి వస్తున్నారు, అందరూ
దయచేసి మరి నువ్వు నీ సైన్యాన్ని నువ్వు సిద్ధం చేసుకో. నేను వేగంగా ముగిస్తాను, ఇంకా అయిపోయింది టైం, నాకు అర్థమవుతుంది. ఇది చాలా ఉంటుంది దీంట్లో, కానీ ఇంకా ముగిస్తున్నాను దీన్ని. ఎప్పుడైతే యుద్ధం గురించి చెప్పంగానే అనేక మంది రాజులు చేసిన పొరపాటు ఏంటంటే, ఎప్పుడైతే యుద్ధం వస్తుందో ఎవరో ఒకళ్ళ సహాయం అడుగుతారు. ఐగుప్తుల దగ్గరికి వెళ్ళి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి, వీళ్ళ దగ్గరికి వెళ్ళి. కానీ యెహోషాపాతు లోయలో జరిగిన యుద్ధం ఎందుకు ఫేమస్ తెలుసా? యెహోషాపాతు దేవుడు పాదాల దగ్గర నిలబడతాడు. యుద్ధం జరిగితే ఎక్కడికి పోడు, అందరినీ దేవుని యొక్క పాదాల దగ్గరికి తెచ్చి దేవుడి దగ్గర చేతులు ఎత్తుతాడు. ప్రభువా, మా చుట్టూ ఉన్న శత్రువులు మాకంటే బలవంతులు, మేము చాలా చిన్నవారమయ్యా. ప్రేరు 2 నిమిషాలు పైకెత్తుతాడండి ఆ ప్రార్థనలో. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా టైం పట్టింది, చదువుకుంటూ వెళ్తున్నాను. యెహోవా అతను చేసిన ప్రార్థన, నువ్వు ఆకాశమందు దేవుడివై ఉన్నావు, వచ్చిన ప్రతి అన్యజనులను కూడా ఏలే రాజువు నీవే. నీ స్నేహితుడైన అబ్రహాముకి 2 పైకెత్తుతున్నాడు. వాగ్దానంగా, స్వాస్థ్యంగా ఈ భూభాగాన్ని ఇచ్చిన వాడు నీవే. ఈ బౌండరీస్లో మేము ఉండాలని నిర్ణయించిన వాడు నీవే. రెండవదిగా, మాకు ఏదైనా కీడైనా, యుద్ధమైనా, తీర్పైనా, తెగులైనా, కరువైనా ఏదైనా మా మీదకి వస్తే, ఇదిగో ఈ మందిరం తట్టు చేతులెత్తి అడిగితే ఆకాశము నుండి నీ యొక్క మనవి వింటానని వాగ్దానం ఇచ్చిన వాడవు నీవే. స్థలము నీదే, మందిరం నీదే, మేము నీ వారమే కనుక ఏ ఐగుప్తులు ఎత్తుకుపోవట్లా, మీరే సహాయం చేయండి అయ్యా. మీకు విషయం తెలుసా? దేశం యూదా జనులు అందరూ కూర్చొని బలంగా దేవుడి పాదాల దగ్గర ఏడుస్తూ ఉండగానే, నాకు తెలుసు యెహజ్యేలు అతను సాధారణమైన ఒక లేవీయుడు. అతను ఎప్పుడైతే వారి మధ్యలో ఉండగానే ఒక్కసారి బలంగా దేవుడు ఆత్మ వారి మధ్యలోకి వచ్చినదండి. ఒక్కసారి యెహజ్యేలు ఎప్పుడైతే అతను అభిషేకించగానే అతను వెంటనే చెప్తున్నాడు, యెహోషాపాతు రాజు. ఆరాధన అయిపోయినది. అక్కడ అందరూ ఏడుస్తున్నారు, మొరబెడుతున్నారు. హర్మేగుద్దోను యుద్ధమే గెలిస్తే నీకు నాకున్న చిన్న యుద్ధం ఎక్కడండి? ఇక్కడ దేవుడు పాదాల దగ్గర ఏడిస్తే ఏది పెద్ద యుద్ధం అనేది ఉండదు అక్కడ. ఎప్పుడైతే అతను అన్నాడు, యెహోషాపాతు రాజు మీరందరూ ఆలకించండి, ఈ గొప్ప సైన్యముకు భయపడకుడి, మీ ముందున్న వ్యాధికి భయపడమాకండి, మీ ముందున్న వివాదానికి భయపడవద్దు, మీ ముందున్న శత్రువుకు భయపడవద్దు, వాటికన్నా గొప్ప దేవుడు మీ మధ్యలో ఉన్నాడు. నువ్వు నన్ను ఆశ్రయించావు. ఒక మాట చెప్పాడు, ఊరక నిలిచిండుడి. హర్మేగిద్దోలో బారాకు దగ్గర యుద్ధం చేసిన వాడిని నేనే, గిద్దోని దగ్గర యుద్ధం చేసింది నేనే, ఈ రోజు యుద్ధం చేసేది నేనే. నువ్వు ఊరక నిలిచిండు చూడు. అక్కడ ఎంతమంది ఉన్నారు నాతో పాటు? ఎప్పుడైతే అనగానే వెంటనే వీరేం చేశారు తెలుసా? గొప్ప శబ్దముతో నువ్వెప్పుడైతే నీకు వాగ్దానం కొరకు దేవుడి పాదాల దగ్గర అడుగుతావో, దేవా నాతో మాట్లాడంటావో, దేవుడు నీతో మాట్లాడనే విషయం నీకు అర్థమైతే నువ్వు మొట్టమొదటిగా స్తుతులు చెల్లించు. ఆ కార్యం జరిగినా జరగకపోయినా, దేవా ముగించినందుకు వందనాలయ్యా, ఇచ్చినందుకు వందనాలయ్యా, తొలగించినందుకు వందనాలయ్యా, కార్యం నీవే ముగించావని వందనాలు చెల్లించండి. ఎంతమంది ఉన్నారండి? ఎప్పుడైతే యుద్ధ రంగంలో వాళ్ళు ఉండి గొప్ప శబ్దంతో దేవుడు, ఇశ్రాయేలు దేవుడిని యెహోవాను స్తుతిస్తున్నారు. ఇదే యుద్ధం ఏ స్థలంలో జరుగుతున్న యుద్ధం ఇది? యెహోషాపాతు లోయలో హర్మేగుద్దోను పోల్చి చెప్తున్నాడండి. ఇలాగే శబ్దం ఎక్కడైనా చేశారా? యుద్ధంలో శబ్దం ఎక్కడ చేయలేదా? ఎరుకో దగ్గర ఏం చెప్పాడు దేవుడు? ఆయన ఎంతమంది గుర్తున్నది? అది ఎన్నో యుద్ధం వాళ్ళకి మీరు గడిచిన దినాల్లో సేవకులు చెప్పినప్పుడు విన్నప్పుడు, రైట్? ఎంతమంది గుర్తున్నదండి? మొట్టమొదటిగా సిహోను, ఓగు, మూడవది ఎరుకో. ముందు 2 చోట్ల వీళ్ళు యుద్ధం చేసిన, అంటే వీళ్ళు కత్తి పట్టుకున్న. ఇక్కడ మాటికి దేవుడు అన్నాడు, ఇది మీరు చేసే యుద్ధం కాదు, ఈ 3వ యుద్ధం నేను చేయవలసిన యుద్ధం కనుక కేవలం కేకలు వేయుడి, స్తుతులు చెల్లించండి, దేవుని మహిమపరచండి, ఊరక నిల్చండి, యుద్ధం నేను చేస్తాను అంటున్నాడు ఆయన. ఎంతమందికి అర్థమైనదండి? యెహోషాపాతు దగ్గర మీరు ఊరక నిల్చండి, నేను యుద్ధం చేస్తాను. ఎరుకో దగ్గర మీరు ఊరక నిల్చండి, నేను యుద్ధం చేస్తాను అంటున్నాడు. వచ్చే రోజుల్లో చేసేది ఇశ్రాయేలు కాదండి, ఇశ్రాయేలు తరపున ఆయనే దిగిరాబోతున్నాడు శత్రువులందరూ గట్టిగట్టినప్పుడు. ఎంతమందికి అర్థమైనదండి? ఆ రోజు ఇశ్రాయేల్ బలం కాదు, పూర్తిగా దేవుని యొక్క బలం మీద జరగబోతున్నది ఆ యుద్ధం. ఎంతమంది ఉన్నారండి? ఎంతమందికి అర్థమవుతున్నదండి? అప్పుడు ఎప్పుడైతే యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆశ చెప్తున్నాడు, అయ్యా మీరెవ్వరు కంగారు పడద్దు, ముందు ఆరాధన, ఒక దగ్గర ఆరాధన జరుగుతుంది, మీరెవ్వరు కంగారు పడద్దు, యెహోవాను నమ్ముకోండి, ఆయన ప్రవక్తలు నమ్ముకోండి, మీరు కృతజ్ఞులు అవుతారు. మనం వెళ్ళే స్థలంలో మీరేం కంగారు పడద్దు, మీరు ఊరక నిల్చుండండి, దేవుడు ఆ కార్యాన్ని జరిగిస్తాడు. ఏం జరిగింది తెలుసా? యుద్ధానికి వెళ్ళిన తర్వాత యెహోషాపాతు లోయ తర్వాత బెరాకా లోయగా మారిపోయినదండి. యేసు దర్శనం ఎందుకని?
వాళ్ళు వెళ్ళిన తర్వాత కత్తి పట్టుకోవాలా, ఖడ్గం పట్టుకోవాలా. కానీ పంక్తులు తీరు ఏమన్నారంటే, యెహోవా నీ వంటి దేవుడు లేడయ్యా. ఇక్కడ స్తుతులు చెప్తుంటే శత్రువుల కలవరాన్ని దేవుడు కలుగు చేస్తడం ప్రారంభించాడు. మీరు ఎప్పుడైతే యెహోవా నీకు వందనాలయ్యా, దేవుడు ఉరుములు తెప్పడం ప్రారంభించాడండి. ఎంతమందికి అర్థమైనదో, ఇక్కడ స్తుతులు చెల్లిస్తే శత్రు యొక్క రాజ్యం వణికిపోవాలి అక్కడ. అది హర్మెగుద్దాను అక్కడ. ఎంతమందికి అర్థమైనదండి? వాళ్ళు తమ బలం మీద ఆధారపడట్లా, మనం వేచి విందాం, యుద్ధం ఆయనే జరిగిస్తాడు ఆయన. ఎంతమందికి అర్థమవుతున్నది? ఎక్కడైతే యుద్ధం చేయాల్సిన స్థలంలోనికి వెళ్తే యుద్ధం చేయకుండా కేవలం స్తుతులు చెల్లిస్తే శత్రువులో వాళ్ళు మొత్తం కొట్టుకుని చచ్చిపోయారు. మొత్తం ఆ స్థలమంతా శవాల స్థలంగా మారిపోయినది. వీరికి వచ్చేటప్పుడు ఖడ్గాలు పట్టుకొచ్చారు లేదు తెలియదు, కానీ స్తుతించారు. కానీ వెళ్ళేటప్పుడు దోపుడు సొమ్ము పట్టుకొని పోయారు అడకి. ఎక్కడ? హర్మెగిద్దోన్. ఒకసారి ప్రకటన 14:17 చదువుదామండి. హర్మెగిద్దోన్ తర్వాత జరగబోయే కార్యం అండి యుద్ధంలో యొక్క ముగింపులో. ఇంకొక దూత పరలోకమందున్న ఆలయంలో నుండి వెడలి వచ్చెను. ఇతని యుద్ధ వాడిగల కొడవలి ఉండెను. మరి ఒక దూత బలిపీఠం నుండి వెడలి వచ్చెను. ఇప్పుడు కేవలం ఇక్కడ రక్తము ఇవే కాదండి, ఆటమిక్ బాంబ్స్ అనే వాడబోతున్నారు అక్కడ. అగ్ని యొక్క శక్తి పనిచేయబోతుంది అక్కడ. ఇతడు అగ్ని మీద అధికారం నొందినవాడు. ఇతడు వాడి అయిన కొడవలు గలవాణిని గొప్ప స్వరముతో పిలిచి భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లు పరిపక్వమైనవి. ఏం ద్రాక్ష పండ్లు? ఇవి మంచి ద్రాక్ష పండ్లు కాదు, పిచ్చి ద్రాక్ష పండ్లు, పాపానితో ఏకీభవించిన ద్రాక్ష పండ్లు. ఇవన్నీ పరిపక్వమైనవి. వాడి అయిన నీ కొడవలు పెట్టి దాని గెలలు కొయ్యమని చెప్పాను. చదవండి బ్రదర్. కాగా ఆ దూత తన కొడవలు భూమి మీద వేసి భూమి మీదనున్న ద్రాక్ష పండ్లను కోసి ఈ ఒక పరిగే కిందకు వస్తున్నారు. ఇంకోటి మాటికి నిజమైన గోధుమలు ఎక్కడ ఉన్నవంటే ఆయనతో పాటు రాబోతున్నావండి, ఆయనతో పాటు ఉండబోతుంది నిజమైన పంట. ఓకే బ్రదర్ చదవండి. దేవుని కోపమను ద్రాక్ష పెద్ద తొట్టిలో వేసాను. ఆ ద్రాక్షల తొట్టి పట్టణంలో వెలుపల త్రొక్కబడిను. 100 కోసులు దూరమున గుర్రముల కళ్ళెముల మట్టుకు ద్రాక్షల తొట్టుల నుండి రక్తం ప్రవహించెను. ఒకప్పుడు ఇశ్రాయేలుని వారి యొక్క భూభాగంలో చంపినప్పుడు రక్తం అలాగే ప్రవహించినది. అప్పుడు దేవుడు అన్యజనుల పక్షాన్ని నిలబడి యూదులకు వ్యతిరేకంగా ఉన్నాడు. కానీ ఇప్పుడు అన్యుల యొక్క రక్తం అక్కడి వరకు ప్రవహించేట్టు దేవుడు చేయబోతున్నాడు. ఒక మాదిరిగా ఉంచాడు దాన్ని. అర్థమైనదండి? అక్కడ అన్య ప్రజల వైపు ఉండి యూదులతో పోరాటం చేశాడు ఆయన. కానీ ఇప్పుడు యూదుల వైపున ఉండి తిరస్కరించిన వారితో దేవుడు యుద్ధం చేయబోతున్నాడు. ఏదేమైనా ఆ తర్వాత 1000 ఏండ్ల పాలన ఉన్నది. ఆ 1000 ఏండ్ల పాలనలో తిరిగి మనందరం మళ్ళా ఒకరినొకరు చూసుకునే భాగ్యం దేవుడు ఇచ్చిన గాక. ఆ స్థలంలో పట్టణాల మీద అధికారులుగా మళ్ళీ దేవుడు నిలబెట్టిన గాక. మనం కూడా పౌలు వేలే ప్రభు చివరి వరకు నా విశ్వాసమును కాపాడుకుంటేనని చెప్పే స్థితిలో దేవుడు మనల్ని నిలబెట్టిన గాక. దయచేసి అందరూ లేచి నిలబడదాం. నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు, యేసయ్యా. నీలా పాపపై ప్రాణం పెట్టినవా ఎవరు, నీలా పాపపై పెట్టినవా ఎవరు, నీలా పాపపై ప్రాణం పెట్టినవా ఎవరు, నీలా పాపపై ప్రాణం పెట్టినవా ఎవరు. పరిశుద్ధుడైన మహా తండ్రి, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నేడేం జరగబోతూ ఉన్నదో మదండి అదంతా కూడా పాత నిబంధన గ్రంథములోని ఒక ఛాయను మీరు ముందుగా ఉంచారు. ఏ జీవితాన్ని చూసినా కూడా నూతన నిబంధనలో జరిగే వాటికి పాత నిబంధన ఛాయగా ఉన్నది. హర్మగెద్దోని యుద్ధము దగ్గర మా ప్రభువా, మీరు ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా పోరాడుటలేదు, కానీ ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా ఎవరైతే దీవించబడ్డారో, ఎవరైతే వాగ్దానము చేయబడ్డారో, ఎవరైతే మీ జనులై ఉన్నారో వారి అవిధేయతను బట్టి ఒక కాలంలో వారిని గద్దించిన, ఒక కాలంలో వారిని చెదరగొట్టిన మా తండ్రి, వారికంటూ ఒక సమయాన్ని నుంచి ఈ లోపల మధ్యలో అన్య జనాంగమైనటువంటి మమ్ములను మా మీద మీ ముఖకాంతిని ప్రకాశింపజేసి
మా తండ్రి వధువుగా రక్షించబడినట్లుగా హర్మగెద్దోని యుద్ధమే చూడకుండా మమ్మను తప్పిస్తున్న వాడవ నీవే. మూడో ప్రపంచ యుద్ధములోనే మేము ఉండకుండా మమ్మల్ని తప్పించి మా ప్రభువా ఎత్తబడుటలో కొనిపోవడానికి ముందుగానే సిద్ధపరుస్తూ ఉన్నావు. ఏ దేవుడవైతే అబ్రహాముతో మాట్లాడి ఉన్నావో మా తండ్రి నాయన మాట్లాడే సమయంలో కూడా సొదొమ గొమొర్రాను గురించి నువ్వు మాట్లాడావు. కానీ అబ్రహాం ఆ స్థలంలో లేడు ప్రభువా. మా తండ్రి లోతు అక్కడున్నాడు, లోతు కుటుంబం అక్కడున్నది, లోతు యొక్క బిడ్డలు అక్కడున్నారు ప్రభువా. ఉగ్రత అక్కడ కుమ్మరించబడ్డదు కానీ ప్రభువా అబ్రహామును తప్పించిన ఆ దేవుడవే. ఓ తండ్రి, అబ్రహాము కూడా ఒకప్పుడు విగ్రహారాధికుడే. ఏ విగ్రహారాధికుడైతే ప్రభువా మిమ్మల్ని నమ్మి విశ్వసించి విశ్వాసులకు తండ్రిగా నిలబడి ఉన్నాడు, మా తండ్రి తీర్పునకు దూరంగా నీవు ఉంచావు, ఉగ్రతనకు నీవు దూరంగా ఉంచావు. ఓ తండ్రి, హేయమైన వాటికి దూరంగా ఉంచావు. అందుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా తండ్రి, మీరు నిలబడమన్న చోట మా తండ్రి అబ్రహాం నిలబడి ఉన్నాడయ్యా. అందుని బట్టి అగ్ని నుంచి మీరు కాపాడారు, రక్తపాతం నుంచి మీరు కాపాడారు. ఈ దినమందు కూడా ప్రభువా అబ్రహాం వలె ఎవరైతే శరీరములో సున్నతి కాదు కానీ హృదయంతరంగంలో సున్నతి కలిగిన వారిని మా ప్రభువా రానయ్యున్నటువంటి ఆ భయంకరమైనటువంటి యుద్ధము నుంచి, ఆ భయంకరమైన తెగుళ్ళ నుంచి, ఆ భయంకరమైన రక్తపాతము నుంచి, ఆ భయంకరమైనటువంటి అగ్ని చేత దహించబడేటువంటి ఉగ్రతలో నుంచి మా ప్రభువా తప్పించడానికి మీ వధువును సిద్ధపరుస్తున్న వాడవు నీవే. తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము బుద్ధి జ్ఞానములు కలిగిన వారిగా మా తండ్రి నాయన మేము సిద్ధంగా ఉండడానికి సహాయము చేయండి. మా తండ్రి దావీదుని మీరు హెచ్చరిక చేస్తే హెచ్చరిక ఎలా లోబడి ఉన్నాడో ప్రభువా, పాపాన్ని మరిచేయకుండానట్లుగా తన జీవితాన్ని సరిదిద్దుకొని ఉన్నాడో ఒక ఆత్మ కలిగిన వాని జీవితమును కూడా మా తండ్రి నాయన స్పష్టంగా మేము చూడగలుగుతున్నాం. ఎవరైతే ఆత్మానుసారులైనటువంటి వారుగా ఉన్నారో వారిని మీరు గద్దించినప్పుడు, వారిని మీరు సరిదిద్దినప్పుడు, వారిని మీరు సరిచేసినప్పుడు మరలా ఆ పాపం చేయడానికి వారు త్వరపడటం లేదు. కానీ మీ పాదాల దగ్గర కన్నీరు విడిచి, పరుపు తేలియాడునంతగా కన్నీరు విడిచి నాయన గోజాడి బ్రతిమలాడి ఆ పాపము నుంచి మా ప్రభువా ప్రక్షాళన పొందినట్లుగా తండ్రి దావీదు జీవితాన్ని మేము చూస్తున్నాం. మా తండ్రి ఎవరి శత్రువో ఎవరి మిత్రువో కూడా తెలియకుండా సౌలు ఏ విధంగా ప్రవర్తించి ఉన్నాడో, తన రాజ్యాన్ని కాపాడింది ఎవరో కూడా గ్రహింపు లేని వాడిగా తోటి సహోదరుడి మీద పోరాడి, రాజ్యాన్ని కాపాడేవాడి మీద పోరాడి, అభిషేకం కలిగిన వాడి మీద పోరాడి సౌలు ఎంత హీనంగా చనిపోయాడో, అతని కుటుంబం ఎలా రాలిపోయినదో మిగిద్దో లోయలో తండ్రి అతడు మిగిలినటువంటి వారికి ఒక సూచనగా మిగిలిపోయాడు. ఓటమికి ఒక సూచనగా మిగిలిపోయాడు, పరిహాసానికి ఒక సూచనగా మిగిలిపోయాడు. అన్యుల యొక్క గుళ్ళలో సైతము అతని యొక్క అవయవాలు వేలాడదీయబడి ఉన్నవి. ఓ పరిశుద్ధాత్ముడా, ఈ స్థలంలో ఉన్న మేము కూడా ఆ యోవేలు చూసినట్లుగానే మా తండ్రి ఆకులు తినివేసినట్లుగా సంఘాలలో నాయన సహోదర ప్రేమ తినివేయబడుచు ఉన్నది. ఒకరికి వ్యతిరేకంగా ఒకరు ఉండక అసూయ పడకుండానట్లుగా మా తండ్రి వ్యతిరేకంగా మాట్లాడకుండానట్లుగా సహించే హృదయాలనివ్వండి. మిడతలు మా మధ్యలోనికి రాకుండా, దురాత్మలు మా మధ్యలోనికి రాకుండా, ప్రేమ చల్లారిపోకుండానట్లుగా, ఆ నీడ మా మధ్యలో నుంచి పోకుండా మా తండ్రి నాయన మీ యొక్క రెక్కల నీడన ప్రభువా మేమందరము కూడా క్షేమం కలిగి ఉండడానికి మా తండ్రి అందరూ లోపాలు కలిగిన వారే, అందరూ బలహీనులైన వారే, అందరినీ బలపరుస్తున్న వాడవు నీవే. ఒకరిని ఒకరు క్షమించే హృదయాలనివ్వండి, ఒకరిని ఒకరు మన్నించే హృదయాలనివ్వండి, ఒకరికొకరు ఫలాలిచ్చే హృదయాలనివ్వండి. ఒకరిలో మా ప్రభువా ఒకరు జీవం కలిగి మరొకరును కూడా జీవ మార్గంలో నడిపించేటట్లుగా దీవించండి. మా తండ్రి మరలా తిరిగి ఇచ్చేదనన్నారు. ఈ చివరి కాలంలో వధువులో మా ప్రభువా ఆ వధువు వృక్షంలో సమృద్ధినిచ్చి మీరు ఆశీర్వదించండి. ఏ ఒక్కరినైనాను మా తండ్రి హర్మగెద్దోను వైపు నడిచేవారిగాను, ఈర్ష్య అసూయలతో ఉండేవారిగాను, ప్రతీకారంలోనికి వెళ్ళేవారిగాను ఉండకుండా సహాయము చేయండి నాయన.
మా తండ్రి ఎదోము ఎలా అసూయపడి ఉన్నాడో, అసూయ పడడం వల్ల అతని మీద నేను తీర్పు తీర్చేదనని సెలవిచ్చిన వాడవు నీవే తండ్రి. యాకోబు మీద ఎంత అసూయపడి ఉన్నాడో, నా తండ్రి ఇశ్రాయేలు మీద ఎంత ఎదోమీలు అసూయపడి ఉన్నారో, వారి కలిగిన నష్టాన్ని చూసి వాళ్ళు సంతోషపడి ఉన్నారు. నీవు సంతోషపడలేదు ప్రభువా. అటువంటి హృదయాలు మా మధ్యలో ఎవ్వరిలో కూడా, ఏ సహోదరుడైనా ఏ సహోదరి అయినా ఏదైనా బలహీనత కలిగినప్పుడు చూసి నవ్వుకునేవారుగాను, చూసి సంతోషపడేవారుగాను ఉండక, మా ప్రభువా ఆ బాధ మాదిగా మేమించి ఒకరి కోసం ఒకరు ప్రార్థించే భారం కలిగిన జీవితాలు మాకివ్వండి. ఆ పరలోకపు ప్రేమే మా మధ్యలో మా తండ్రి పరిపూర్ణతలోనికి తీసుకుని వెళ్ళినట్లుగా మీరు ఆశీర్వదించండి. మా తండ్రి సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందుకొని ఆ జీవవృక్షం యొద్దకు, జీవవృక్ష ఫలాల యొద్దకు, మా తండ్రి ఆ నీడ యొద్దకు మాలో ప్రతి ఒక్కరిని నడిపించమని ఇప్పటి వరకు యవనస్తుడైన దాసును మరుగు చేసుకొని మీరు వాడుకున్నందుకు మీకు స్తోత్రాలు. మరింత బలంగా వాడుకొని మహిమ తెచ్చుకోనండి. వినినటువంటి వారిలో ఏ ఒక్కరూ మరిచిపోకుండా ఈ స్థలంలో నుంచి తిరిగి వెళ్ళుచూ ఉండగా అయ్యా జీవవృక్ష ఫలాలు భుజించేవారిగా మీరు ఆశీర్వదించండి. సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ తండ్రి యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, ఆయన యొక్క ముఖకాంతి, ఆయన యొక్క సహవాసం మనకును పరిశుద్ధులందరికీ సదాకాలం తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.